Welcome back. Orientation session by recently selected APPSC Group 1 rankers. So the purpose of this continuous orientation sessions is that మనకి కామన్ గా వచ్చే సందేహాలకి వీళ్ళిచ్చే సమాధానాలు ఏంటి, ముందు రాసిన అటెంప్ట్స్ నుంచి అంటే అక్కడ వచ్చిన లిమిటేషన్స్ నుంచి ఏ విధంగా ర్యాంకర్స్ ఓవర్కమ్ చేసుకొని వాళ్ళకి సర్వీస్ వచ్చింది, అవి మీతో షేర్ చేసుకుంటే ఇప్పుడు అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామ్ కి మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేసి. సో దిస్ ఇస్ ద థర్డ్ ఇంటరాక్షన్ వీ హ్యావ్ విత్ రీసెంట్లీ సెలెక్టెడ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టాపర్స్. ఈరోజు మనకి రమేష్ సార్ మన ముందున్నారు. సార్కి రీసెంట్ గా 2022 నోటిఫికేషన్ లో ఏఓ లే సెక్రటరీ ఇన్ ది హెల్త్ డిపార్ట్మెంట్ నవ్ యూ గాట్ ద పోస్టింగ్. లెట్ మీ వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ సివిక్ సెంటర్ for taking his time and coming back all the way to take offline session and online session. Today he'll be sharing అతను ప్రిపరేషన్ టైంలో ఏ విధంగా స్ట్రాటజీ చేసుకున్నారు, ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, నోట్ మేకింగ్ ఎలా చేసుకున్నారు, టైం మేనేజ్మెంట్ ఎలా ప్రాక్టీస్ చేశారు, రోల్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఏంటి, నోట్ మేకింగ్ ఏంటి, మీరు నెగ్లెక్ట్ చేసే న్యూస్ పేపర్ ఏంటి, ఇలా మనకి ఈ కామన్ క్వశ్చన్స్కి ఫస్ట్ సార్ ఆన్సర్ చేశారు. దాని తర్వాత మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం కూడా he will try to explain. Once again, I congratulate and welcome back to Team Civic Center to take this opportunity and address our students. Without wasting our time, let's begin the session. Thanks. సో పైటన్ అనేది మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ర్యాంక్ సార్ మార్క్స్ ఎలా వచ్చాయి, కామన్ మిస్టేక్స్ ఏంటి, మీరు అడిగే ప్రశ్న ఏంటి అనేది మనం ఈ సెషన్లో చూద్దాము. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ అబౌట్ రమేష్ సార్ బై హిమ్సెల్ఫ్. అంటే తను ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేశాడో, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడు రీసెంట్గా సెలెక్ట్ చేయడానికి మెయిన్ కీ రోల్ ఏంటి అనేది. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు టి రమేష్. నేను ఇప్పుడు మొన్న 2022 నోటిఫికేషన్ ఇప్పుడు లే సెక్రటరీగా సెలెక్ట్ అయ్యాను. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆ లే సెక్రటరీ. ప్రజెంట్ నేను కర్నూలులో ట్రైనింగ్లో ఉన్నాను. నాకు పోస్టింగ్ ఆదోనిలో వచ్చింది, ఆదోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్. సో ఇంతకుముందు నేను 2013 నుంచి యాక్చువల్గా ప్రిపేర్ అవుతున్నాను. బట్ 2013లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ కోర్ట్ కేసెస్ ఇట్లా కొన్ని ఇష్యూస్ వల్ల నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. తర్వాత 2016లో గ్రూప్ 2లో సీనియర్ అకౌంటెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే సీనియర్ అకౌంటెంట్గా సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఏదైతే మన ఎయిమ్ ఏదైతే ఉందో గ్రూప్ 1 ఎట్లా కొట్టాలని చెప్పేసి ఒక ఆ ఎయిమ్ తోటి నేను కంటిన్యూగా ప్రిపరేషన్ ఆపలేదు. సో జాబ్ చేస్తూనే నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో నేను లాంగ్ లీవ్ తీసుకుని 2018 నోటిఫికేషన్లో మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ రాశాను. బట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా లాస్ట్ ఫైనల్గా పోస్టింగ్ రాలేదు. అదే కసితో ఏవైతే మిస్టేక్స్ మనం ఏవైతే చేస్తున్నామో ఆ మిస్టేక్స్ అనేది రెక్టిఫై చేసుకుంటూ పేషెంట్స్ తోటి ప్లస్ ఆ జాబ్ సపోర్ట్ ఏదైతుందో దాని సపోర్ట్ తోటి 2022లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి జాబ్ సాధించడం జరిగింది. సో ఇది నా ప్రీవియస్గా ప్రస్తుతం అరౌండ్ 10 years పట్టింది నాకు ఈ జాబ్ సాధించడానికి. సో దీని అందరికీ కారణం ఏంటంటే పేషెంట్స్ ఉండాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం ఏవైతే మిస్టేక్ చేసుకుంటామో ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటూ మన పాత్ సాగాలని నేను చెప్పదలుచుకున్నాను. సో దిస్ ఇస్ మై జర్నీ ఇన్ ద గ్రూప్ 1 ప్రిపరేషన్. సో నౌ విల్ టేక్ అప్ ఫ్యూ క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనకి గ్రూప్ 1 అంటానే ఇప్పుడు మనకి మీరు కట్ ఆఫ్ ఎంత వస్తుంది, ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇవంతా మీకే కాదు మనకు కూడా అందరికీ అది అన్సర్టనీగా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరు అంటే ఈ టైం అనేది మనకి వీక్ టైమే, మీరు స్ట్రాంగ్ ఎఫిషియెంట్గా యూటిలైజేషన్ చేసుకుంటేనే మనకు ఉపయోగం అనేది ఉంటుంది. అందరికీ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత అందరికీ ఆ సీరియస్నెస్ కమిట్మెంట్ అనేది అందరికీ వస్తుంది. దెర్ ఈస్ ఎ వన్ సేయింగ్ విచ్ ఐ ఆఫెన్ రిపీట్, వీక్ బౌలర్ వచ్చినప్పుడే మనకి రన్స్ అనేది ఎక్కువ కొట్టుకోవాలి, అంతేగాని స్ట్రాంగ్ బౌలర్ వచ్చినప్పుడు అందరూ స్కోర్ చేయలేరు. దిస్ ఈస్ ద వీక్ టైమ్ వేర్ యూ నీడ్ టు బి వెరీ యాక్టివ్. మనకి మీరు అటు ఇటు ఉన్నా కానీ, మార్జిన్లో ఉన్నా కానీ, ఇప్పుడు మీరు ఎంత ప్రొడక్టివ్గా చదువుకుంటేనే మీకు మిగిలిన వాళ్ళతో మీకు ముందుంటారు. సో టు స్టార్ట్ విత్ ద కామన్ క్వశ్చన్, ప్రతి ప్రశ్నకి మనం ఎన్ని పేజెస్ రాయాలనేది ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఆస్క్ యూ సార్. అంటే ఒక మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా, అన్ని క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయగలిగారు, ప్రతి ప్రశ్నకి ఆన్ అండ్ యావరేజ్గా మనం ఎన్ని పేజెస్ రాయాలి? ఓకే సార్, యాక్చువల్గా మనకి ఏమవుతుందంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే 15 క్వశ్చన్స్ డెఫినెట్గా అటెంప్ట్ చేయాలి. మనకు ఏవైతే బాగా వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ ఫస్ట్లో రాసేసి ఎక్కువ పేజెస్ రాసేసి తర్వాత లాస్ట్లో 13, 14, 15 మెయిన్లీ ఎక్కువైతే ఎవరైతే ఎక్కువ పడతారంటే 13, 14, 15 క్వశ్చన్స్లో ఇబ్బంది పడతారు. సో ఇక్కడ టైం
ఎటు సరిపోదు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దాన్ని మనము ప్రొవైడ్ చేయలేము. ఎందుకంటే టైమ్స్ కన్స్టెంట్ అనేది ఒక ఇష్యూ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే మనం 2 పేజ్ 3 పేజ్ కొంతమంది రాసేసి లాస్ట్ క్వశ్చన్కి వచ్చేపాటికి రాయకపోవడము, లేదంటే హాఫ్ పేజ్ ఇట్లా రాయడము ఇట్లా జరుగుతున్నాం. సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. సో మనం ఆ 15 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 15 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు గివ్ ఈక్వల్ ప్రిఫరెన్స్. సో ఎలా అంటే, సో ఫస్ట్ క్వశ్చన్స్ మీకు బాగా వచ్చినా హార్లీ 1 పేజ్, నెక్స్ట్ బ్యాక్ పేజ్లో 2 పేజెస్ రాయొచ్చు. అట్ ది సేమ్ టైం 15, 13, 14, 15 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అట్లీస్ట్ యూ హ్యావ్ టు రైట్ 1.5 పేజ్. సో ఇది అట్లా రాస్తేనే మనకు మార్క్స్ అనేవి కంపల్సరీ అన్నిట్లో యూనిఫామ్గా వస్తాయి. అదర్వైజ్ ఈ లాస్ట్ ఎట్లా అంటే, సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ రాయడం వల్ల మీకు టైం ఏదైతే 12 మినిట్స్ ఉంటుందో మీరు 15 మినిట్స్ అట్లా ఎక్కువ తీసుకున్నా కూడా లాస్ట్ క్వశ్చన్స్కి ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఎంత పర్ఫెక్ట్ రాసినా కూడా మనకు వచ్చేది మ్యాక్సిమం 7 మార్క్స్ కన్నా ఎక్కువ ఇవ్వరు. సీరియస్లీ అంటే రియాలిటీగా జరిగేది ఇదే. మీకు 8 to 9 ఇట్లాంటి భ్రమల నుంచి బయటికి రండి. సో 7 వస్తుంది. సో మీరు ఎంత పర్ఫెక్ట్ రాసినా 7 వచ్చినప్పుడు లాస్ట్ క్వశ్చన్ మీరు జస్ట్ ఓకే నార్మల్గా ఒక పేజ్ రాసినా కూడా అట్లీస్ట్ మినిమం 4 మార్క్స్ చేస్తారు కదా. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి అయితే టైం ఎక్కువ కేటాయిస్తున్నారో దానికి నార్మల్గా రాసి అదే టైం మీరు 13, 14, 15 ఈ క్వశ్చన్స్ కేటాయించడం వల్ల యూనిఫామ్గా అట్లీస్ట్ 5 మార్క్స్ వచ్చినా మీకు బెనిఫిట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద క్వశ్చన్స్ బై గివింగ్ ఈక్వల్ టైమ్ టు ఆల్ ద క్వశ్చన్స్. ఇంకోటి ఏంటంటే, మామూలుగా మనం ఫ్రీక్వెంట్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, క్వశ్చన్ ఏదైతే రాకపోతే అది వదిలేయడం. సో ఇట్స్ నాట్ గుడ్ ప్రాక్టీస్. మీకు ఐ థింక్ గ్రూప్ 1 స్టేజ్కి మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారంటేనే మీకు సమ్ వాట్ సబ్జెక్ట్ ఉన్నట్టు లెక్క. సో ఏదైతే క్వశ్చన్ మీరు బ్లాంక్ పెట్టడం ఇట్ గివ్స్ బ్యాడ్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్. అట్లా చేయకండి. మీరు ఫస్ట్ నుంచి 15 క్వశ్చన్స్ వరకు రోల్ నెంబర్ వేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోండి. సపోజ్ థర్డ్ క్వశ్చన్లో మీకు ఇన్ఫర్మేషన్ లేదు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, రావడం లేదు, అట్లీస్ట్ ట్రై టు ఫిల్ ఆఫ్ 1 పేజ్, నాట్ గో ఫర్ 2 పేజెస్. ఎందుకంటే అట్లీస్ట్ ఆ 1 పేజ్ కానీ మీకు మార్క్స్ పడతాయి. అంతేగాని స్కిప్ చేయడం ఇస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. లేదంటే మీకు మంచి క్వశ్చన్ ఏదో నాకు ఈ క్వశ్చన్ బాగా వస్తుంది, ఇది ఫస్ట్ ఇది 10th క్వశ్చన్ బాగా వస్తుంది రాయొచ్చు అంటే ఓకే రాయండి. బట్ క్వశ్చన్ అనేది ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వదిలేయకుండా ఉండడమే మంచిది. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఏదో కరెంట్ ఆ క్వశ్చన్ సంబంధించి కరెంట్ ఇన్ఫర్మేషన్, ఏదో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి రాస్తే అట్లీస్ట్ గివ్ 2 to 3 మార్క్స్. సో ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. ప్రతి ప్రశ్నకి మీరు ఎన్ని పేజెస్ రాస్తారు? నేనైతే ప్రతి ప్రశ్నకి 2 పేజెస్ రాయడం జరిగింది. సో అందరూ మోస్ట్లీ 2 పేజెస్ రాస్తాం, అంతకుమించి రాయలేం. అంతకుమించి రాస్తే ఇట్ గివ్స్ ఎఫెక్ట్స్ ఆన్ రోల్ ఆన్ ఎఫెక్ట్ ఆన్ 13, 14, 15, 12, 13, 14 ఏవైతే ఉంటాయో వీటి మీద పడుతుంది. సో అది ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ రైటింగ్ ప్రాక్టీస్. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నా కూడా అన్ని క్వశ్చన్ రాయాలని ఏమి ఉండదు. ఎందుకంటే రైటింగ్ మీరు స్పీడ్గా నీట్గా రాయాలి. అట్ ది సేమ్ టైం మనం ఏదైతే లాంగ్వేజ్ అక్కడ రాస్తున్నామో సింపుల్ ఇంగ్లీష్లో, సపోజ్ తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఆ లాంగ్వేజ్ ఎవరైతే ఎగ్జామినర్ ఉంటాడో అతనికి అర్థమయ్యే విధంగా ఉండాలి. మన దగ్గర ఇంగ్లీష్ వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ వొకాబులరీ ఇవ్వడం ఆల్సో వొకాబులరీ వాడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎగ్జామ్ నాకు అర్థం కాదు కదా. మనకు వచ్చిన వొకాబులరీ ఎగ్జామ్ నాకు రావాలని రూల్ ఏం లేదు. సో అతనికి అర్థం కాకపోయినా ఇట్ గివ్స్ నెగిటివ్. ఇతను సరే నాకు అర్థం కావడం లేదు, నేను ఎందుకు మార్క్స్ వేయాలని ఒపీనియన్ కూడా ఉండొచ్చు. కాబట్టి సో ఎగ్జామినర్కి ఏదైతే లాంగ్వేజ్ అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్లోనే రాయడం మనము బెస్ట్. ఇంకోటి ఏంటంటే, మనకి పారాగ్రాఫ్ లో రాయాలా, పాయింట్ ఫార్మేట్ లో రాయాలా, ఈ డయాగ్రామ్స్ వేయాలా? దిస్ ఇస్ వెరీ కామన్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ సజెషన్? అంటే పారాగ్రాఫ్ లో కొన్ని రాయమని చెప్తాం, పాయింట్స్ లో రాయమని చెప్తాం. హౌ యూ మేనేజ్ ఇట్? డిఫరెంట్ ఫార్మాట్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్, డిమాండ్స్ ఆఫ్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ బట్టి మనం ముందే డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముందే మనం ఒక పాయింట్స్లో రాయాలా లేకపోతే పారాగ్రాఫ్లో రాయాలంటే ముందే మనం డిసైడ్ చేసుకోలేము. ఆ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు. సపోజ్ క్రిటికల్ ఎగ్జామ్ ఇన్ ద స్ట్రాటజీ ఆఫ్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎకనామీలో అడిగారు అనుకోండి. సో దాని అడ్వాంటేజ్ రాయాలి, డిసడ్వాంటేజ్ రాయాలి. సో ఇవన్నీ పారాగ్రాఫ్లు ఇవన్నీ రాయడానికి వీలు కాదు కాబట్టి గో ఫర్ ద పాయింట్స్. అడ్వాంటేజ్ ఏంది, కొన్ని పాయింట్స్, ఒక 5 పాయింట్స్. డిసడ్వాంటేజ్ ఏంటి, ఒక 5 పాయింట్స్. లాస్ట్లో ఫైనల్గా నీ ఒపీనియన్ ఏంటో రాస్తే సరిపోతుంది. బట్ ముందే మనం ఎగ్జామ్ రాయడానికి ముందే మనము పాయింట్స్లో రాయాలి, పారాగ్రాఫ్ రాయాలి ఫిక్స్ అవ్వకండి. క్వశ్చన్స్ బట్టి మనము అక్కడ డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్స్ అని ఉంటాయి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అయినప్పుడు గో ఫర్ ద పారాగ్రాఫ్స్. ఆ పారాగ్రాఫ్ ఆల్సో ఒక 5 లైన్స్ తర్వాత ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళండి, మళ్ళీ ఒక 5 లైన్స్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. అట్ ది సేమ్ టైం ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు ఒకే పారాగ్రాఫ్తో ఫిల్అప్ చేస్తే కూడా ఎగ్జామినర్కి మీ కంటెంట్ అర్థం కాదు. పారాగ్రాఫ్తో రాయండి, బట్ డివైడ్ చేయండి. అట్లీస్ట్ మధ్యలో ఒక లైన్ ఇచ్చేసి మళ్ళీ గో ఫర్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇట్ క్రియేట్స్ ద ఇంప్రెషన్ బై ద ఎగ్జామినర్. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ గుడ్ టు రైట్ all lines in a passage is not good practice. నెక్స్ట్ కొంతమందికి మనం కరెక్షన్ చేసేటప్పుడు ఇదే క్వశ్చన్. ఈవెన్ మనం చెప్పినాం కదా, ఇప్పుడు మనకి 2 pages 2.5 pages అనేది ఓకే. ఈవెన్ దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ హూ కంప్లీట్స్ ద ఎంటైర్ పేజెస్
వన్ స్టూడెంట్ కేమ్ టు అస్. సో నేను మొత్తం బుక్లెట్స్ అన్ని పేపర్లకి కంప్లీట్ చేశాను, బట్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్. అంటే ఆ ఎగ్జాంపుల్ నుంచి వాట్ ఐ హ్యావ్ డీకోడెడ్ ఇస్ దట్ తనకి తెలిసిందంతా డంప్ చేస్తాడు, కానీ అడిగిన దానికి రాయలేదు. సో హౌ టు కంట్రోల్ ద టెంప్టేషన్ ఏంటంటే, ఒక కామన్ క్వశ్చన్, డిస్కస్ ది సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు అందరికీ తెలిసిన క్వశ్చన్, కానీ తెలిసిన క్వశ్చన్కి తెలియని క్వశ్చన్కి అడిగిన ప్రశ్నకి మనం చదివి అంటే క్వశ్చన్ చూసిన వెంటనే చాలా పాయింట్స్ ఉన్నాయి, ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి అనేసి, బికాస్ ఆఫ్ దిస్ టెండెన్సీ ఆఫ్ రైటింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీ, దే స్టార్ట్ వామిటింగ్ ఆర్ రైటింగ్ ద ఎంటైర్ కంటెంట్. హౌ యూ రెగ్యులేటెడ్ యువర్ సెల్ఫ్? అప్పుడు అది మేనేజ్ చేస్తేనే మనం 13, 14, 15 క్వశ్చన్ రాయగలం. కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దట్ వన్? అంటే అడిగిన దానికి ఎలా రాయాలి? యాక్చువల్గా ఈ ఏదైతే పేజెస్ డంప్ చేసేది ఏదైతే ప్రాక్టీస్ ఉంటుందో, ఎస్ ఒకప్పుడు ఇది జరిగేది. ఎప్పుడు 2013, 2011 ఈ నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు జస్ట్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉండేవి. అప్పుడు చాలా ఇన్ఫర్మేషన్, చాలా మంది ఏం చేసేవాళ్ళంటే ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట డంప్ చేసేసేవాళ్ళు. వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ అంటే ఆ క్వశ్చన్ ట్యాగ్ లైన్ ఏం అడుగుతున్నాడో అవన్నీ ఏం చూడకుండా జస్ట్ సపోజ్ మొఘల్ అర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి అడిగాడు అనుకోండి, మొత్తం రాయడం అంతా. లేదంటే ఇండస్ వ్యాలీ ఉంది, సపోజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రజెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక లెగసీ ప్రజెంట్ ఇండియా మీద ఏ రకంగా ఉంది అని లాస్ట్ 2023 ఇప్పుడు మా ఎగ్జామ్స్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఒక క్వశ్చన్ ఉంది. ఐ థింక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్గా మేము రాసిన ఎగ్జామినేషన్లో హిస్టరీ పేపర్. ఒకసారి మనం ఎగ్జామైన్ ద సర్వైవల్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ హరప్పన్ కల్చర్ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్ అని ఉంది. అంటే ప్రస్తుత కాలంలో హరప్పా సంస్కృతి మనుగడ మరి కొనసాగింపును పరిశీలించండి అని ఉంది. చాలా మంది ఏం చేస్తారు, మొత్తం హరప్పా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మొత్తం రాయేస్తారు. అసలు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, మనం ఏం రాస్తున్నాం అది పట్టించుకోకుండా జస్ట్ దే ఓన్లీ గివ్ ప్రిఫర్ ఫర్ ద ఫిల్ ద టోటల్ క్వశ్చన్ బుక్లెట్, ఆన్సర్ బుక్లెట్. సో ఇది మంచి పద్ధతి కాదు. ఎగ్జామినర్ క్లియర్గా చూస్తాడు అసలు కంటెంట్ మేము అడిగింది ఇతను రాస్తున్నాడా లేదా అని కంపల్సరీ చూస్తాడు. ఒకప్పుడు చూడకుండా మార్క్స్ వేయడం అనేది ఎస్ ఒకప్పుడు జరిగేది అది, బట్ నవ్ డేస్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఇస్తున్నాడు ఎగ్జామ్ అయిన సర్వైవల్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ హరప్పన్ కల్చర్ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్. మీరు హరప్పన్ కల్చర్ అనేది ఇంట్రొడక్షన్లో హరప్పన్ కల్చర్ ఇట్ గివ్స్ గ్రేట్ లెగసీ టు ఇండియా అని రాస్తూనే, గొప్ప అది వారసత్వ సంస్కృతి అని రాస్తూనే కింద ఏం అడుగుతుండో అది డిమాండ్ చేయండి. అంటే స్టార్టింగ్ మీ దగ్గర ఏదైతే ఉందో అది ఇంట్రొడక్షన్లో రాసేయండి. ప్లస్ బాడీ పార్ట్లో ప్రజెంట్ ఏవైతే లెగసీస్ ఉన్నాయి, సపోజ్ సోషల్గా తీసుకోండి, ఏమేమి ఉన్నాయి, అమ్మ తల్లి ఒక దేవత పూజిస్తారు కదా, అది ప్రజెంట్ ఆల్సో నౌ డేస్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఇన్ ఎవరీవేర్ ఇన్ ఇండియా. అట్ ది సేమ్ టైం ప్రస్తుతానికి ఉమెన్స్ ఉన్నారు. ఉమెన్ లోతాల్, చాన్హుదార్ వీటిలో ఇవి బీడ్స్ కొన్ని ఫౌండ్ అయినాయి కదా. సో ఆ బీడ్స్ వేరింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆల్సో ఇండియన్ ఉమెన్ ఆల్సో గివ్ మోర్ ప్రిఫరెన్స్ ఫర్ ద డెకరేటివ్ ఐటమ్స్ కదా. అట్ ది సేమ్ టైం ఇండస్ వ్యాలీ ఆ టైంలో హరప్పన్ సంస్కృతిలో ఎద్దుల పందేలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్, ఒంగోలు, అనంతపురం ఆ ఏరియాలో ఎద్దుల పందేలు ఇప్పుడు కూడా సంక్రాంతి ఆ టైంలో కండక్ట్ చేస్తున్నారు కదా. సో దిస్ అ లెగసీ ఆఫ్ ద హరప్పన్ సివిలైజేషన్. ఇట్లా పాయింట్స్ మీరు రాసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇంకోటి అబ్జర్వ్ చేస్తే హరప్పన్ కల్చర్లో మీకు తెలుసు సివిలైజేషన్లో పర్టికులర్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది పర్టికులర్గా ఒక సపరేట్ బ్రాంచ్గా అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మనం ఏదైతే ఉందో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో హౌస్ కన్స్ట్రక్షన్ అనేది సపరేట్ ఒక డిపార్ట్మెంటల్గా ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకు? ఈ ఇండస్ట్రియల్ సివిలైజేషన్ వల్లనే ఎస్టాబ్లిష్ అయింది. సో ఇట్లా పాయింట్స్ మనం కొన్ని రాస్తున్నా ఆటోమేటిక్గా ఎగ్జామినర్కి అర్థమైపోతుంది ఇతనికి కంటెంట్ అనేది ఉందా లేదా ఇష్టం వచ్చే ఇన్ఫర్మేషన్ రాస్తున్నాడా అని అర్థమైపోతుంది. ఇట్లా ఏవైతే లెగసీస్ కొన్ని క్లియర్ కట్గా రాస్తారో ఆటోమేటిక్గా ఎగ్జామినర్కి జస్ట్ 2 to 3 పాయింట్స్ ఇనఫ్. ఎగ్జామినర్ కనిపెట్టేస్తాడు ఇతను సబ్జెక్ట్ రాస్తున్నాడా లేకపోతే నన్ను మిస్గైడ్ చేస్తున్నాడు అనేది తెలిసిపోతుంది. మిస్గైడ్ చేయొద్దు. మీకు ఇన్ఫర్మేషన్ రాకపోతే డెఫినేషన్తో రాయండి, లేకపోతే వేరే ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే రాయండి. బట్ ఎగ్జామినర్ని తప్పుతో పట్టిస్తే మటుకు కంపల్సరీ గో ఫర్ నెగిటివ్ ఒపీనియన్, అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ హరప్పన్ సంస్కృతిని చూసుకున్నప్పుడు మనకు కొన్ని షిప్ బిల్డింగ్ ఆల్సో లోతాల్ ఈ టైంలో షిప్ బిల్డింగ్ అంటే ఇంపార్టెంట్ ఇండస్ట్రీ కదా. సో నౌ డేస్ ఆల్సో ఇట్స్ ప్రాక్టీసింగ్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఇన్ ఇండియా. అట్ ది సేమ్ టైం ఈ హరప్పన్ సివిలైజేషన్లో సోషల్ పరంగా తీసుకున్నప్పుడు మ్యాట్రిమోనియల్ వ్యవస్థ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్సో ఇన్ పర్టికులర్లీ సౌత్ ఇండియాలో ఈ పితృస్వామ్య వ్యవస్థ కాకుండా ఈ మ్యాట్రిమోనియల్ సిస్టమ్ ఎక్కువ ఉంది సౌత్ ఇండియాలో ప్రజెంట్. సో ఇట్లాంటివన్నీ కొన్ని పాయింట్స్ అట్లీస్ట్ మీరు 5 పాయింట్స్ నేను చెప్పిన పాయింట్స్ అన్ని రాయాలని ఏం లేదు, బట్ ఒక 5 పాయింట్స్ రాస్తే ఎగ్జామినర్కి అర్థమైపోతుంది. సో ఇవన్నీ రాసి ఫైనల్గా కంక్లూజన్ ఏం రాస్తారు సార్, ప్రజెంట్ ఆల్సో ఇండియా ప్రాక్టీసింగ్ ద
లెగసీ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్యూ టు ద గ్రేట్ సివిలైజేషన్ ఫాలోడ్ బై దెమ్ అని రాస్తే సరిపోతుంది. కంక్లూజన్ ఇస్తే గుర్తుపెట్టుకోండి, కంక్లూజన్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఒపీనియన్తో ఉండాలి, అది నెగిటివ్గా ఉండకూడదు. పాజిటివ్ కంక్లూజన్ ఎప్పుడు ఏదర్ ఇట్ ఈస్ హిస్టరీ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఎకానమీ ఆర్ పాలిటీ, కంక్లూజన్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఒపీనియన్తో ఉండాలి. గవర్నమెంట్కి వ్యతిరేకంగా, గవర్నమెంట్ పాలసీస్కి వ్యతిరేకంగా కంక్లూజన్ అనేది ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫాలో అప్ టు దట్ క్వశ్చన్, స్టూడెంట్స్ రాసేటప్పుడు మనకి టైం సరిపోవట్లేదు, అదే క్వశ్చన్ మనకి ఎక్కడ వాళ్ళు వేస్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ తెలిసిన క్వశ్చన్కి చాలా ఎక్కువ రాయడం, తెలియని క్వశ్చన్ని ఇగ్నోర్ చేయడమో లేకపోతే ఆలోచించడం వేస్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇంట్రడక్షన్ కంక్లూషన్ రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. దే స్టార్ట్ థింకింగ్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ హౌ టు గివ్ ద ఇంట్రడక్షన్. జస్ట్ టు రైట్ 2 lines ఇంట్రడక్షన్ దే టేక్ మోర్ దాన్ 1 minute or 2 minutes టైం. సో మీరు ఆ టైం వేస్ట్ని ఓవర్కమ్ చేయడానికి ప్రత్యేకంగా మనకి పరిచయానికి ముగింపుకి ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ముందే ఏమైనా ప్రిపేర్ అయ్యారా? సరే, యాక్చువల్గా ఇంట్రొడక్షన్ అనేది ఇంపార్టెంటే, ఎందుకంటే ఇంట్రొడక్షన్ అనేది నువ్వేం రాస్తున్నావు అని మొత్తం ఇంట్రొడక్షన్లో చెప్పేస్తాం. అంటే నీ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇంట్రొడక్షన్లో చెప్తాం. సో ఇంట్రొడక్షన్ అనేది ఎక్కువ మీకు ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అంటే ఏదైనా డెఫినేషన్తో స్టార్ట్ చేయొచ్చు. ఏదైతే డెఫినేషన్ మనం అడిగాడో, సపోజ్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాని డెఫినేషన్తో స్టార్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. లేదా రీసెంట్గా సపోజ్ మీకు ఆ డెఫినేషన్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది రావడం లేదు, మీకు అర్థం అది ఇప్పుడు ప్రజెంట్గా దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో మీరు దాన్ని డెఫినేషన్ రాయలేరు. సో గో ఫర్ రీసెంట్గా ఏదైనా ఇనిషియేటివ్, సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ మీద ఏదైనా ఇనిషియేటివ్ ఏదైనా తీసుకుంటే, కరెంట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే దాన్ని ఇంట్రొడక్షన్లో పెట్టుకోండి. లేదు మీకు ఎకానమీ కాకుండా వేరే ఏదైనా ఉందనుకోండి, సపోజ్ ఎన్విరాన్మెంట్ ఉంది, లేకపోతే ఎథిక్స్ ఉంది, ఎథిక్స్ పార్ట్లో మీరు కొటేషన్తో స్టార్ట్ చేయొచ్చు. ఇంట్రొడక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి 2 to 3 లైన్స్లో ఉండాలి, బై ఎదర్ ఇన్ డెఫినేషన్ ఆర్ ఇన్ కరెంట్ అఫైర్స్. ఆ లింక్ ఆ ఇష్యూ ఏదైనా కరెంట్ అఫైర్స్ లింక్ అప్ ఉంటే ఏదైనా కరెంట్ అఫైర్స్ ఆర్ ఎల్స్ స్టార్ట్ విత్ కొటేషన్. ఈ 3 మీకు, ఈ 3 ఎగ్జామ్ టైంలో ఏదైతే గుర్తొస్తుందో వెంటనే గుర్తు రావాలి, ఏదైతే వెంటనే గుర్తొస్తుందో దానికి వెళ్ళిపోండి. దాని గురించి టైం వేస్ట్ చేస్తే మిగతా బాడీ అండ్ కంక్లూజన్ పార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో 2 to 3 lines ఇనఫ్. అట్ ది సేమ్ టైం కంక్లూజన్ ఆల్సో 2 to 3 lines ఇనఫ్. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే కంక్లూజన్ రాయకుండా వాళ్ళు పెద్ద పట్టించుకోరు, బట్ 1 or 2 lines కంక్లూజన్ ముగిస్తే సరిపోతుంది. అంతేగాని దాని గురించి పెద్దగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ 3 మెథడ్స్లో ఏదైతే డెఫినేషన్ ఆర్ కొటేషన్ ఆర్ కరెంట్ ఇష్యూ లింకప్, దీంతోనే అంటే ఎగ్జామినర్ మనకు తెలిసినా కూడా మనం ఎగ్జామినర్ని మన దారిలోకి తీసుకురావాలి. అంటే మీకు తెలియదు, కంటెంట్ తెలీదు, ఎగ్జామినరే ఇతను ఈ లెవెల్లో ఈ డిఫరెంట్ టైప్స్లో ఇంట్రొడక్షన్ చేసుకున్నాడు, ఇబ్బంది ఏం లేదండి, మార్క్స్ వేయచ్చు అనే విధంగా మీరు టు గివ్ ఇంప్రెషన్ టు హిమ్. సో ఇట్లా మేనేజ్ చేయాలి. మనం కరెక్ట్ చేసేటప్పుడు ఆఫ్టర్ సేయింగ్ మెనీ పేపర్స్ ఇన్ ద లాస్ట్ 2 years ఆఫ్ మెయిన్స్ ఎగ్జామ్, మనం కామన్గా ఫీడ్బ్యాక్ రాస్తుంటాం. ఏమని? ఇంట్రడక్షన్ కొద్దిగా ప్రిసైజ్గా రాయండి, అడిగిన దానికి మల్టీ డైమెన్షన్స్లో రాయండి, వాల్యూ అడిషన్ పెట్టండి, ఐ మీన్ దట్ సబ్స్టాన్షియేషన్ ఉండాలా, న్యూస్ పేపర్లో వచ్చే ఎగ్జాంపుల్స్ ఇవంతా మీకు ఎక్కడ వీలైతే అక్కడ పెట్టాలా అనేది మనం రిపీటెడ్గా స్టూడెంట్స్ చెప్తూ ఉంటాము. స్టూడెంట్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఏ విధంగా డిఫరెంట్ అనేది అర్థం కాకపోవడం. అంటే ప్రిలిమ్స్కి ఏదైతే మీరు చదువుంటారో మళ్ళీ ఆ పుస్తకాలు తీసుకుని వాటినే రివిజన్ చేసుకుంటూ వాటినే ముందుకెళ్తూ ఉంటారు. సో ఇన్ వాట్ వే మెయిన్స్ ఎగ్జామ్ demand is different from prelims and how they need to change immediately to get into the demand of the mains exam? Yes. Can you address that? ప్రిలిమ్స్లో మీరు డేటా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా సంబంధించి యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ ఫర్ డేటా ఆర్ ప్లేసెస్. అయితే మెయిన్స్లో ఆ డేటా మీకు ఒకవేళ గుర్తు లేకపోతే దాన్ని పర్టికులర్గా గుర్తు రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెలిస్తే రాయండి, తెలియకపోతే మటుకు రాయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్, కరెంట్ ఇష్యూస్తో ఏదైనా న్యూస్ పేపర్స్లో కానీ మ్యాగజైన్స్లో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని లింకప్ చేసుకొని మీరు ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అంతేగాని పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఇంట్రొడక్షన్కి కంక్లూజన్కి ఇవి రూల్స్ అంటే ఏమీ లేవు. మీరు చేయాల్సిందల్లా మీకు వచ్చిన వేలో ఎట్లా ఎగ్జామినర్కి ఇంప్రెస్ అయ్యేటట్టు ఎట్లా స్టార్ట్ చేయాలో ఇదే ఆలోచించండి. మోస్ట్లీ ఎన్విరాన్మెంటల్ సంబంధించి తీసుకున్నప్పుడు కొన్ని కొటేషన్స్ మీరు అటు గుర్తుపెట్టుకోండి. ఎథిక్స్లో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ కొన్ని కొటేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అటు కోపప్ అంటే ఈజీ. ప్రజెంట్ ఫిలిమ్స్ సంబంధించి చూద్దాం ఒకసారి. ఫిలిమ్స్ సంబంధించి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఎన్ని లక్షల టార్గెట్గా పెట్టుకుంది అని అనుకోవచ్చు. బట్ మెయిన్స్ ఓరియంటేషన్ వచ్చినప్పుడు ఏ కమిటీ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ వేశారు, బట్ ఏ కమిటీస్ వేస్తారు, ప్రజెంట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, దాన్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
So it is all about how to write differentiate from prelims to mains examination. సో టు జస్ట్ సమ్ అప్, మెయిన్స్కి వచ్చిన తర్వాత మీకు కొద్దిగా న్యూస్ పేపర్ చదవడం వల్ల ఈ మ్యాగజైన్స్ మీకు అలవాటు ఉన్నా లేకపోతే ఏదైనా కంపైలేషన్ ఇచ్చినప్పుడు మీరు మెయిన్స్ న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలని మనకి సిలబస్లో ఏ విధంగా లింక్ అవుతుంది అని మీరు లింక్ చేసుకునే గురించి ఒక 4 పాయింట్స్ నోట్ మేకింగ్ చేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా దాని మీద మనకి ప్రశ్న ఇచ్చినప్పుడు యూ కెన్ రైట్ బెటర్ ఆన్సర్, రిలవెంట్ ఆన్సర్, మల్టీ వే ఆఫ్ ప్రెజెంటింగ్ యువర్ అనాలిసిస్. ఎందుకంటే మనకి 2023 పేపర్ చూసుకుంటే మెయిన్స్లో మనకి న్యూస్ పేపర్ ఈస్ మెయిన్స్ పేపర్, న్యూస్ పేపర్ ఈస్ మెయిన్స్ పేపర్, మెయిన్స్ పేపర్ ఈస్ న్యూస్ పేపర్. Yes, yes. ఐ ఆఫెన్ రిపీట్ ద స్టేట్మెంట్, ఇట్ ఈస్ వెరీ ట్రూ 100%. మీరు ఆ పందా నుంచి వచ్చేసేయండి. మీరు పుస్తకాలు ఇప్పటి వరకు ఏదైతే చదివారో జస్ట్ ఫర్ రిఫరెన్స్ ఫర్ యూ, రీఫ్రెష్మెంట్ లాగా. మెయిన్స్ పేపర్లో మీకు ఫెమిలియారిటీ రావాలంటే ఇచ్చిన ప్రశ్నలు మీరు ఇమీడియట్గా థింక్ చేయకుండా, బ్రెయిన్ స్టార్మ్ చేయకుండా మీరు ఒక 2 పేజీల కంటెంట్ రాయాలంటే కంపల్సరీ ఇప్పుడు ఎవరైతే న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో ఒక కనీసం రోజు ఒక 2 నుంచి 4 అంశాల మీద మీరు ఒక పేజ్ కంటెంట్ కానీ మీరు రాసుకున్నారంటే దెన్ బై ద టైమ్ మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ షెడ్యూల్ యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ కంటెంట్ టు సబ్స్టాన్షియేట్ ఇట్. సో అది మీరు వర్క్ చేయాలి. అది కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీరు Yeah, compulsory. ఎలాంటి అంటే ఇంకా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ బటన్, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ బటన్ ఓన్లీ. సో ఇప్పుడైనా రిలీజ్ అవ్వండి. ఫిలిమ్స్ అనేది మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్, చదివింది వరకు ఆ డేటా పాయింట్స్, కాన్సెప్ట్ క్లారిటీ ఉందా లేదా, ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్. మెయిన్స్కి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక రిలవెంట్ పాయింట్స్ ఒక 2 పేజెస్లో ఎలా రాయాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ ఐ రిపీట్, సో మెయిన్స్ పేపర్లో మీరు ఫెమిలియారిటీ రావాలంటే న్యూస్ పేపర్ కానీ మ్యాగజైన్స్ కానీ సో యూ హ్యావ్ టు రీడ్ ఇట్. దాని నుంచి మీరు నోట్ మేకింగ్ చేసుకొని Sir, yeah, I want to some elaborate. Last point ఏదైతే సార్ అడిగా దాన్ని elaborate గా చెప్తాను మీకు లైవ్ లో. సో ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ దట్ లీడ్ టు పీసెంట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా, ఎగ్జామిన్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద నేషనల్ మూవ్మెంట్. అంటే తెలుగులో భారతదేశంలో రైతు ఉద్యమానికి దారితీసిన అంశాలు వివరించండి, మరి భారతదేశంలో జాతీయ ఉద్యమంపై దాని ప్రభావాన్ని పరిశీలించండి. ఫిలిమ్స్లో ఏం చేస్తాము, రైతు ఉద్యమాలు ఏ సంవత్సరం ఏ ఇయర్లో జరిగాయి, ఏ ప్లేసెస్ జరిగినాయి, దానికి ఎవరైతే ఆర్గనైజర్ ఎవరు, దానికి లీడర్ ఎవరు, ప్లస్ ఆ రైతు ఉద్యమం జరగడానికి కారణం ఏంది, జమీందారు యొక్క ఎక్స్ప్లాయిటేషనా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ పాలన, లేకపోతే ఇంకో లోకల్ కాజ్ ఏమైనా ఉన్నాయా, ఇట్లా చదువుతాం. యాక్చువల్గా ఫిలిమ్స్లో ఎవరైనా, నేనైనా మీరైనా అదే చదువుతాం. బట్ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ క్వశ్చన్ ఇట్లా ఇచ్చారు కదా, దీనికి ఆన్సర్ ఎట్లా రాయాలి అని. సో ఇమ్మీడియట్గా ఒక చిన్న ఫ్రేమ్ ఎట్లా చేసుకుంటామంటే ఈ క్వశ్చన్కి, సో భారతదేశంలో రైతు ఉద్యమం దారితీసిన అంశాలు. సో అంశాలు అంటే మీరు యాక్చువల్గా అన్ని రాయాల్సిన అవసరం లేదు, కొన్ని ఏ అంశాలు పర్టికులర్గా జమీందారీ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల, వాళ్ళు ఈ పీజెంట్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల సో ఆటోమేటిక్గా వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు జరిగినాయి. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు ఈ కమర్షియల్ కల్టివేషన్ ఏవైతే కొన్ని క్రాప్స్ ఉన్నాయో కమర్షియల్ కల్టివేషన్ ఫోర్స్ చేయడం వల్ల దానికి వ్యతిరేకంగా జరిగినాయి. ఇట్లా కొన్ని కాజ్ సైట్ చేసుకుంటూ వచ్చు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, భారతదేశంలో జాతీయ ఉద్యమంపై దాని ప్రభావాన్ని పరిశీలించండి. అంటే జాతీయ ఉద్యమంలో రైతులు పాల్గొన్నారా లేదా అని చెప్పేసి ఇప్పుడు యూ హ్యావ్ టు డిసైడ్. ఇక్కడ పర్టికులర్గా చెప్పాలి మనం. సో ఎట్లా చెప్తాము, ఇప్పుడు మనం యాక్చువల్గా రైతు ఉద్యమాలు అని అనుకున్నప్పుడు 3 స్టేజ్గా మనం డివైడ్ చేయొచ్చు. ఎట్లా, బిఫోర్ 1857 రివోల్ట్ ఒకటి, ఆఫ్టర్ 1857 రివోల్ట్ ఒకటి, డ్యూరింగ్ ద పీజెంట్ దిస్ రైతు ఉద్యమాలు డ్యూరింగ్ ద నేషనల్ మూవ్మెంట్స్. సో మనకు కొన్ని రైతు ఉద్యమాలు ఎప్పుడు ఉన్నాయి, బిఫోర్ 1857 సిపాయి మిటిని బిఫోర్ కొన్ని ఉన్నాయి. ఏవి పర్టికులర్గా మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్, దానికేం ప్రత్యేకంగా పెద్ద బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఏవి మన కర్నూలులో తీసుకుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది అతను బ్రిటిషర్స్ వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది, యాక్చువల్గా బిఫోర్ 1857. తర్వాత ఆఫ్టర్ 1857 కొన్ని మూవ్మెంట్స్ జరిగినాయి. డక్కన్ రియోట్స్ ఒకటి, తర్వాత పాబ్నా పీజెంట్స్ మూవ్మెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్, ఇట్లా కొన్ని ఉన్నాయి. తర్వాత పర్టికులర్గా సివిల్ ఈ క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తున్నాడు, జాతీయ ఉద్యమంపై దాని ప్రభావం అన్నప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏమైనా రైతు ఉద్యమాలు జరిగాయి. ఏవో జరిగినాయి మీకు ఇమ్మీడియట్గా కొన్ని, అంటే ఫిలిమ్స్ చదివింటారు కాబట్టి మీకు బాగా గుర్తుండదు. ఏపీ హిస్టరీ చదివేటప్పుడు పెదనందపాడు పన్నుల ఉద్యమం, పర్వతనేని వీరయ్య చౌదరి అని. సో ఇతను ఏం చేశాడు, రైతుల్ని ఈ మూమెంట్లోకి లాక్కున్నాడు అన్నట్టు. రైతులు విత్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ పీజెంట్ దే ఎంటర్ ఇంటూ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. కొన్ని చంపారన్ కానీ, కేదా కానీ, ఇట్లా కొన్ని మూమెంట్స్ అన్ని వాళ్ళు యాక్చువల్గా దీన్ని ఫ్రీడమ్ స్ట్రగుల్కి అనుకూలంగా మలుచుకోవడం జరిగింది. సో ఇదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో దీనికి ఏం చేయాలంటే యాక్చువల్గా ఫిలిమ్స్ మీరు కంప్లీషన్ అయిన తర్వాత ఎప్పుడు మనకు
ఆన్సర్ అనేది ఎఫెక్టివ్గా రాయాలనిపిస్తుంది, డిఫరెంట్ మెథడ్స్లో రాయాలనిపిస్తుంది అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ సిలబస్. ఫిలిమ్స్ సిలబస్ కానీ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక క్వశ్చన్ ఇన్నోవేటివ్గా ఎట్లా రాయాలి, డిఫరెంట్ మెథడ్స్లో వేరే వాళ్ళకి డిఫరెంట్గా ఎట్లా రాయాలి అనేది ఎప్పుడు వస్తుందంటే మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు, సబ్జెక్ట్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే ఆ ఇన్నోవేషన్ అనేది వస్తుంది. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకుండే సిలబస్ని అట్లీస్ట్ ఒక 60% సిలబస్ అయినా కంప్లీట్ చేయండి. అప్పుడు మీకు ఇన్నోవేటివ్గా రాయడం అలవాటు అవుతుంది. అది కూడా ఎప్పుడు అలవాటు ఉంది? గో ఫర్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ అనేది ఒక రకమైన మ్యాచ్ లాంటిది, ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది. అక్కడ మీరు చేసే మిస్టేక్స్ వాళ్ళు రెక్టిఫై చేసి ఫైనల్ మ్యాచ్‌లో వినేటట్టు చేస్తారు. అంతేగాని అంటే సపోజ్ కొన్ని ఇష్యూస్ మనం రాయాలా, రాయకూడదా, కొన్ని వర్డింగ్స్ ఉంటాయి. అవి రాయాలా, రాకూడదా అనేది మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్‌లోనే ఎవరైతే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ వర్డింగ్ ఇక్కడ రాయడం మంచిదా కాదా, లేకపోతే ఏమైనా ఉంటే ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ మనము కొన్ని వర్డ్స్ రాయకూడదు అనేవి. ఇట్ ఈస్ ఎ లైట్ ఆఫ్ ప్రాక్టీస్ మ్యాచ్ రైటింగ్ ఆఫ్ టెస్ట్ సిరీస్. అనుసంధానంగా ప్రశ్న, అంటే ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నౌ యూ స్టార్ట్ రీడింగ్, రివైజింగ్ అండ్ ట్రైయింగ్ టు కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్. దెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ రైటింగ్ ఆర్ డూయింగ్ ద రైటింగ్ ప్రాక్టీస్. అంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వను రైటింగ్ ప్రాక్టీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైటింగ్ ప్రాక్టీస్? హౌ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ ప్రిపరేషన్? అంటే రైటింగ్ ప్రాక్టీస్కి మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు? సో వాట్ ఈస్ యువర్ రికమెండేషన్ టు ద స్టూడెంట్స్? రైటింగ్ ప్రాక్టీస్ అనేది గ్రూప్ 1 మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనం మీ దగ్గర కంటెంట్ ఉన్నా కూడా సరైన విధానంలో మీరు ప్రెజెంటేషన్ చేయలేరు. ఎందుకంటే ఎగ్జామ్ నాకు అర్థం కావాలి కాబట్టి. సో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అయితే కంపల్సరీ 2 to 3 అవర్స్, అంటే ఫిలిమ్స్ ఎగ్జామ్స్ రాసిన వెంటనే స్టార్ట్ చేశాను. 2 to 3 అవర్స్ డైలీ. అంటే ప్రతిసారి మనం రాయడం వీలు కాదు, బట్ పర్టికులర్గా నైట్ టైము లేదా మార్నింగ్ టైం మనకి ఎప్పుడైతే నిద్ర వస్తుందో, బోర్ కొడుతుందో ఆ టైంలో మనం చదివేదాన్ని జస్ట్ ఊరికే రాయండి అంతే. సపోజ్ అయితే కొన్ని పాయింట్స్ మెయిన్స్ చదువుతుంటాం, చదువుకుంటూ రాయండి, ఏదైనా రఫ్ పేపర్స్లో రాయండి. బట్ కంపల్సరీ 2 to 3 అవర్స్ ప్రాక్టీస్ లేకపోతే మీకు కంటెంట్ ఉన్నా కూడా అక్కడ పెన్ను కదలదు. సో మీ కంటెంట్ ఒకటే కాదు కదా మనకు కావాల్సింది. వితిన్ ఆ 12 మినిట్స్లో మీరు క్వశ్చన్ కంప్లీట్ చేయాలి, ఆ 2 పేజెస్ కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకు 3 కన్స్టెంట్స్ ఉంటాయి. ఒకటి, మన క్వశ్చన్ చదివిన వెంటనే మన మైండ్ దాని ఫ్రేమ్ కంప్లీట్ చేసుకోవాలి. మనం ఏం రాయబోతున్నాం, క్వశ్చన్ ఏం అడిగినాడో, మన దగ్గర కంటెంట్ ఉందా లేదా, ఏం రాయాలి అని ఒకటి డిసైడ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మీరు రైటింగ్ ఎంత స్పీడ్గా దాన్ని రాస్తున్నారా లేదా అని కూడా డిసైడ్. మీ కంటెంట్ ఉంది కానీ మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు, స్పీడ్గా రాయలేరు. స్పీడ్గా రాసినా కొంతమంది ఎట్లా స్పీడ్గా రాస్తారు, బట్ ఎగ్జామినర్కి అర్థం కాదు. అట్లాంటప్పుడు మీరు రాసి కూడా యూజ్లెస్ కదా. సో మీరు కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ ఎప్పుడు ఎగ్జామినర్కి అర్థమయ్యే విధంగా రాస్తూనే మీరు ఆ క్వశ్చన్, మీకు కంటెంట్ తెలిసినా అదొక అడ్వాంటేజ్ అవుతుంది. అదర్వైజ్ ఇస్ నాట్ యూస్ఫుల్. సో డైలీ ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే డైలీ 2 to 3 అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా కీ. ఇదే డిసైడ్ చేస్తుంది మన అన్ని క్వశ్చన్స్ కవర్ మోస్ట్లీ చాలామంది 80% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ 13 క్వశ్చన్ నుంచి సరిగా రాయరు. నేను కూడా సరిగా రాయను. బట్ 13, 14, 15 క్వశ్చన్స్లో ఎగ్జామినర్స్ భయపెట్టేస్తారు. అక్కడ ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారో భయపెడతారు మనల్ని, టైం లేదు అని. సో ఏం రాస్తున్నాం కూడా అర్థం కాదు. అదే రైటింగ్ ప్రాక్టీస్ ఉంటే ఆ స్పీడ్లోనే, ఆ టెన్షన్లోనే అట్లీస్ట్ కొంచెమైనా అర్థమయ్యేటట్టు మనం ప్రజెంటేషన్ చేయగలము. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో అక్కడ కంపల్సరీ చాలా మార్క్స్ లాస్ కావాల్సి వస్తుంది. సో రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఫిలిమ్స్ కంప్లీట్ అయినప్పుడు డే 1 నుంచే కంపల్సరీ స్టార్ట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే ఫిలిమ్స్ మనం మొన్న రాసినారో ఫిలిమ్స్, కొంతమందికి ఎవరైతే గుడ్ మార్క్స్ 40+ ఎవరికైనా వచ్చే అవైలబిలిటీ ఉంటే గో ఫర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ అండ్ ఆల్సో స్టార్ట్ యువర్ రైటింగ్ ప్రాక్టీస్ ఆల్సో. సో డోంట్ వేస్ట్ టైం. ఈ టైం యాక్చువల్గా ఫిలిమ్స్ రాసినప్పటి నుంచి ఫిలిమ్స్ రిజల్ట్ వచ్చే టైం చాలా వాల్యుబుల్. ఈ టైంలోనే చాలామంది అప్పర్ హ్యాండ్ అవుతుంది కొంతమందికి. ఎవరైతే ఇప్పుడు బాగా సిన్సియర్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ మీకు 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ చాలండి. ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు, మాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, కొంతమంది ఇంటర్వ్యూ కాల్ రాలేదు. మేమేదో గ్రేట్ కాదు, వాళ్ళకి మాకు వచ్చిన వాళ్ళకి రాకున్న వాళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. హార్డ్లీ 10 మార్క్స్ కన్నా ఎక్కువ ఉండదు. సో అన్ని ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. ఇద్దరు కంటెంట్ డిసైడ్ చేస్తుంది, కంటెంట్ ఉన్నా మీరు టైంకి ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే అది డిసైడ్ చేస్తుంది, రైటింగ్ ప్రాక్టీస్. సో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కలిసినప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది తప్ప దీంట్లో ఏది డెఫిసిట్ ఉన్నా కంపల్సరీ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ నోటిఫికేషన్. ఈ ప్రశ్నకి ఒక ర్యాంకర్ మాట్లాడుతున్నప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ అందరూ చెప్తుంటాం కదా, హౌ టు మేక్ స్టూడెంట్స్ టు ఫాలో అన్నప్పుడు అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మనకి 100 రోజులు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలా, ప్రతిరోజు 2 గంటలు చేయాలా, 200 అవర్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అనేది నేను పెట్టుకున్నాను. 200 పెట్టుకొని -2, -2, -2, -2, -3, -3 అలా వేసుకొని 0 వచ్చేంత వరకు నేను ఆపలేదు. దట్స్ ఎ వెరీ ఎఫెక్టివ్ వే ఆఫ్ రెగ్యులేటింగ్ యువర్ రైటింగ్ ప్రాక్టీస్.
ఎందుకంటే ప్రతిసారి మనం అనుకుంటాం ఈ రోజు 2 గంటలు చేద్దాం, రేపు 2 గంటలు చేద్దామని. Yes, yes. యూ కీప్ ఆన్ పోస్ట్పోనింగ్ ఎవ్రీ డే. Let me complete the syllabus, let me revise, let me complete paper 1, paper 2, paper 3. Like that, you keep on postponing. At the end of the day, you think that, ఇప్పుడు రాస్తే ఎవాల్యుయేటర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ నేను తీసుకోలేను, డిమోటివేట్ అవుతాను, డిప్రిషియేట్ అవుతుంది, ఎంకరేజ్మెంట్ ఉండదు, అప్రిషియేషన్ ఉండదు అనేసి యూ డోంట్ రైట్ ఇట్, అండ్ ఫైనల్ యూ గో ఫర్ ద ఎగ్జామ్ అండ్ యూ స్టార్ట్ రైటింగ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. యూ విల్ ఎండ్ అప్ ఇన్ రైటింగ్ 11 to 12. ఎవరికైతే రైటింగ్ ప్రాక్టీస్ ఉండదో, సో నోట్ దట్ యుల్ బి ఎండ్ అప్ ఇన్ రైటింగ్ నాట్ మోర్ దెన్ 12 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ నే మిమ్మల్ని మేక్ ఆర్ బ్రేక్ చేస్తుంది. ఈ 3 క్వశ్చన్స్ 13, 14, 15, 13, 14, 15 in every paper will decide whether you are going to clear or will be getting called for interview or not. So the simple sutra is not complex. Have a 200 hours of answer writing. ఈ రోజు నుంచి -2 అని పెట్టుకోండి. అది ఎగ్జామ్కి వచ్చే లోపల మీరు 200 అవర్స్ కానీ మీరు చేయగలిగితే డన్. దట్ ఈస్ మోర్ దెన్ yes, it is the best. Actually మీరు అన్నట్టు 200 hours ఏదైతే ఉంటుందో డైలీ -3, -3, -2 or 3 డిడక్షన్ చేసుకుంటూ వస్తే వాళ్ళు జీరో వరకు ప్రాక్టీస్ చేసుకుంటే బెస్ట్. ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ ఉంటారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వీకెండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇట్ కెన్ బి ఎనీవన్. మీరు రైటింగ్ రోజు అనే చేసినా, వీక్లీ చేసినా, ఎనీథింగ్ అంటే మీరు 200 అవర్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ లాగా చేయాలి. ఎంత ఫెమిలియర్ బ్యాట్స్మెన్ అయినా రేపు ఎగ్జామ్ ఉందా, రేపు ఫైనల్ మ్యాచ్ ఉందన్నా, లేకపోతే టెస్ట్ మ్యాచ్ ఉన్నా నెట్లో వాళ్ళు కనిపిస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ దే డోంట్ నో బ్యాటింగ్. ఇట్ మీన్స్ దే నీడ్ టు ఫ్లెక్స్ ది బాడీ, దే హ్యావ్ టు ఫ్లెక్స్ ద బాడీ. ఇక్కడ కూడా ఏంటంటే మనకి పెన్, ఇప్పుడు మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం పెన్ పెట్టుకుని రాస్తుంటాం ఒక ఫుల్ సెంటెన్స్. పర్టికులర్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఇంజనీరింగ్. అక్కడ ప్లస్ మైనస్ తప్ప ఇంకేం వేయం. ఇక్కడికి వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ సోషల్ సబ్జెక్ట్స్, యూ నీడ్ టు రైట్ ద ఫుల్ సెంటెన్సెస్. ఇట్స్ మేజర్ హిండ్రెన్స్. నార్త్ ఇండియన్స్ అనుకోండి, అక్కడ వాళ్ళకి ప్లస్ మైనస్ కాదు, ఈ సోషల్ స్టడీస్ ఎక్కువ హానర్ ఎంకరేజ్ చేస్తారు. సో దట్స్ ఎ గోల్డెన్ రూల్. ఇది కంపల్సరీ మీరు 200 అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. సో దెన్ ఆటోమేటిక్లీ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఫాలో అప్ టు 1 క్వశ్చన్. మీ మార్క్స్ చూస్తే పేపర్ 1 to పేపర్ 5 చూస్తే ఇట్స్ ఎ వెరీ 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 సటిల్ స్కోర్. అంటే అప్స్ డౌన్ లేదు. కొంతమంది చూసారు ఒక 3 పేపర్స్లో 95, 96, 2 పేపర్లో దే ఫాల్ డౌన్ టు 60. బట్ ఫర్ హిస్ స్కోర్ హీ మెయింటైన్ దట్. అంటే మనం చెప్తుంటాం చూసామా, సో మీరు ఒక పేపర్ కంప్లీట్ చేయండి, మోడరేట్ ఆన్సర్స్ రాసినా కానీ మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, సర్వీస్ వచ్చే పాసిబిలిటీస్ ఉందంటే యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెంప్లెట్ ఫర్ యూ. ఎవరికైతే నేను ఇంతవరకు ఆన్సర్ రైట్ చేయలేదు, ఎక్స్ట్రాడినరీ ఆన్సర్స్ రాయలేను, బెస్ట్ ఆన్సర్స్ రాయలేను అని. సో రమేష్ స్కోర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఇండికేషన్ దట్ హౌ హీ మెయింటైన్ దట్ వన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఇక్కడ మన పేపర్ ఇంట్లో జనరల్ ఎస్ఐలో ఓకే మనకు 70 వచ్చాయి కదా, మనం అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే జనరల్ ఎస్ఐ అనేది అక్కడ మనం చాలా క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది, ప్లస్ టైం కూడా సరిపోదు. ఆ క్వశ్చన్స్ ఎట్లా రాయాలని ఫ్రేమ్ చేసుకోవడానికి టైం అయిపోతుంది. కాబట్టి ఓకే మనం ఎంత 3 క్వశ్చన్స్ కూడా ఫుల్ పేజ్గా రాసినా కూడా హార్డ్లీ 75 to 80 మ్యాక్స్, ఇంతకుమించి అయితే రావు. సో ఇక్కడ నేను ఇక్కడ చూసుకోండి పేపర్, ఇక్కడ మనకు హిస్టరీ పేపర్ 84, ఇక్కడ కొంచెం తగ్గా నాకు ఎథిక్స్లో. తర్వాత మిగతా అన్ని 85, 80స్లోనే. అంతా ఓవరాల్గా 80 అన్ని పేపర్స్లో మీరు 80 కవర్ చేస్తే కాల్ ఫర్ ఇంటర్వ్యూ కంపల్సరీ వస్తుంది. సో నేను మీకు ముందే చెప్పాను, నా యొక్క మెయిన్ ఈ సెలెక్ట్ కావడానికి కారణం ఏంటంటే అన్ని క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి యూనిఫామ్గా అటెంప్ట్ చేయడం. నేనైతే ఈసారి లాస్ట్ టైం నేను 2018 నోటిఫికేషన్కే కొన్ని మిస్టేక్ చేశాను. ఎట్లా అంటే బాగా తెలిసినవి రాయడము, తర్వాత లాస్ట్లో 1 క్వశ్చన్ ఏమైపోతుంది అని చెప్పేసి వదిలేయడము. అట్ ది సేమ్ టైం బీట్ అబౌట్ ద బుష్, అంటే మనకి ఇష్టం వచ్చినా రాయడం. ఎగ్జామినర్ ఏం చూస్తారు, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఎగ్జామినర్ చూడట్లే అనే ఒకే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ రాయడము. సో ఇవన్నీ నేను చేసిన మిస్టేక్స్ ఇన్ 2018 నోటిఫికేషన్. సో వాటిని ఇప్పుడు 2023 దాంట్లో నేను అన్ని రెక్టిఫై చేసుకున్నాను. ప్రతి దాంట్లో ఈక్వల్గా 15 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి. మనకు కంపల్సరీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. సో అన్ని రాయడం వల్ల నాకు ఈక్వల్గా ఆన్ అండ్ యావరేజ్గా 80 మార్క్స్ వచ్చేటట్టు నేను చేయడం జరిగింది. సో మీరు కూడా సేమ్ అట్లనే ప్రాక్టీస్ చేయండి. 15 క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ అయ్యేటట్టు చేయండి. అదర్వైజ్ కంపల్సరీ ఇట్ గివ్స్ లాస్ట్ టు అవర్ సర్వీస్. సో ఇక్కడ నుంచి అంటే మీ స్కోర్ నుంచి నేను అదే రిపీట్ చేయాలనుకుంటున్నాను. 15 ప్రశ్నలు రాయాలి. మీరు మోడరేట్గా రాసినా యూ విల్ గెట్ ద ఇంటర్వ్యూ కాల్, యూ విల్ గెట్ ద సర్వీస్. అంటే ఇంకొక మీకు ఇంకా ఏమైనా స్కిల్ కొంతమందికి పేపర్ 1లో రావచ్చు. ఈ అంటే 5 పేపర్లో 2 పేపర్లు కంపల్సరీ మోస్ట్ ఆఫ్ ది ర్యాంకర్స్ కూడా మనం చూసినట్లయితే ఏదో ఒక 2 పేపర్లో 65 to 67 మధ్యలో పడ్డాయి. మిగిలిన 3 పేపర్లో 85+ వచ్చేసి.
you take in the last 3-4 days, which we have been showing the rankers. అక్కడ కూడా చూస్తే దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు మెయింటైన్. సార్ చెప్పినట్లయితే కంపల్సరీ ఈ పర్టికులర్ గా ఇంకోసారి చూడండి, ఇక్కడ ఈ మనకి యాక్చువల్గా స్కోరింగ్ అందరు చెప్పడం ఏంటంటే ఇవే 2 స్కోరింగ్ యాక్చువల్గా దీంట్లో ఇది ఎకనామిక్ పేపర్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి 2 స్కోరింగ్ ఒప్పుకుంటాను, 2 స్కోరింగే. బట్ ఈ 2 డ్రై సబ్జెక్ట్స్, ఇవి కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్, హిస్టరీ, ఇవన్నీ డ్రై సబ్జెక్ట్స్. కాబట్టి అట్లీస్ట్ మీరు ఒక 80 వరకు తెచ్చుకొని దీంట్లో గో ఫర్ 90, 100 వరకు రావచ్చు. సో వీటిలో ఎక్కువ వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. ప్లస్ ఈ ఎస్ఏ పేపర్ ఏదైతే ఉందో, ఎస్ఏ పేపర్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చదివినా మీరు ఈ 3 పేపర్స్ ఏవైతే ఉంటాయో, గవర్నెన్స్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ పేపర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ పేపర్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఈ స్కోర్ మోర్ ఇన్ ద ఎస్ఏ పేపర్. ఎస్ఏ కంటూ సపరేట్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఈ 3 సెక్షన్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా ఫాలోఅప్ అయితే మీకు లాస్ట్లో ఎస్ఏలో ఒకటి ఉంటుంది సార్. ఒకసారి ఎస్ఏ పేపర్ ఒకసారి ఇవ్వరు మాకు, పేపర్ 1 ఒకటి ఇవ్వండి. ఎస్ దిస్ వన్. సో ఈ ఎస్ఏ పేపర్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ సెక్షన్ మొత్తం 9 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సెక్షన్కి ఈచ్ సెక్షన్ 3 క్వశ్చన్స్, అంటే ఛాయిస్తో కలిపి 3 మొత్తం. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెక్షన్ 1లో భారతదేశపు డిజిటల్ రూపాయి క్రిప్టో కరెన్సీ మరొక రూపాయిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మరి దాని చిక్కులపై భారతదేశం యొక్క పురోగతిని పరిశీలించండి. సో లేటెస్ట్గా ఆ ఇయర్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మీ ఎకనామీ పేపర్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో, 4 పేపర్ ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో దీనికి మీరు ఆన్సర్ చేయొచ్చు. కోర్స్ ఈ క్వశ్చన్ వస్తుందని చెప్పేసి ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అది నీ కెపాసిటీ బట్టి ఉంటుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ 10 మార్క్స్కే ప్రిపేర్ అవుతాం, బట్ ఎవరికి రాయలేరు, మీరే కాదు ఎవరు ఆ టైంలో రాయలేరు. కాబట్టి ఆ 10 మార్క్స్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని ఎలాబొరేట్ చేయండి, కొంచెం ఎస్ఏకి ఎలాబొరేట్ చేయొచ్చు. మీరు ఏదైతే కొంచెం వేరే ఇన్ఫర్మేషన్ యాడ్ చేయొచ్చు అంటే ఎస్ఏ పేపర్లో యాడ్ చేయొచ్చు. మనం ఇష్టం వచ్చినంత రాసుకోవచ్చు. ఎస్ఏ పేపర్లో ఇంట్రొడక్షన్ కూడా ఎక్కువ రాసుకోవచ్చు, బాడీలో కూడా కొంచెం అంటే అలో చేయొచ్చు, వేరే అవుట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం రాసుకోవచ్చు. ఎస్ఏ పేపర్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది రిమైనింగ్ పేపర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. సో ఇది ఎకనామీ పేపర్ పర్ఫెక్ట్గా పేపర్ అయితే ఫస్ట్ క్వశ్చన్ రాసేయచ్చు. తర్వాత బి ఆప్షన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ విలేజ్ సెక్రటేరియట్స్ అండ్ దేర్ బై సిగ్నలింగ్ ద మార్చ్ టువర్డ్స్ ద అచీవింగ్ ద గాంధీయన్ ఐడియల్స్. మనం ఏపీ ఎకానమీ చదివేటప్పుడు కానీ లేకపోతే పాలిటిక్స్ చదివేటప్పుడు కానీ సో ఇది వస్తుంది. కాబట్టి అక్కడ ఎకనామీ పేపర్ ఇది కూడా ఎకనామీ నుంచే తీసుకోవచ్చు, మనం రాసుకోవచ్చు ఎగ్జామ్. అది సేమ్ టైం నెక్స్ట్ ఇండియా హ్యాస్ బికమ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, కెన్ ఫర్దర్ ఎయిమ్ టు రీచ్ ద టాప్ బై యాక్టివేటింగ్ ఎంగేజింగ్ ఇన్ ద కోఆపరేటివ్ మూవ్మెంట్. సో ఇది కూడా ఎకానమీ. సో మీరు ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ పాలిటీలో ఈ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో ఇది పర్ఫెక్ట్గా ఉంటే మీరు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎస్ఏ పేపర్ కూడా ఆన్సర్ చేయొచ్చు. నేనైతే ఈ ఇండియా హ్యాస్ బికమ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం జరిగింది. కెన్ ఫర్దర్ ఎయిమ్ టు రీచ్ ద టాప్ బై యాక్టివ్లీ ఎంగేజింగ్ ద కోఆపరేటివ్ మూవ్మెంట్స్. అంటే వేరే వరల్డ్ కంట్రీస్లో అంటూ నరేంద్ర మోడీ ఎట్లా చేస్తున్నాడు, అన్ని కంట్రీస్కి ఫ్రెండ్గా ఉంటూ ప్రతి కంట్రీని విజిట్ చేసుకుంటూ ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్ మాదిరిగా చేసుకుంటూ ఇండియన్ ఎకానమీ $5 trillion ఎకానమీ 5th లార్జెస్ట్ ఎకానమీగా చేయడానికి కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆ యాంగిల్లో సో ఏదైతే $5 trillion ఎకానమీ 5th లార్జెస్ట్ ఎకానమీ రాస్తూనే ఎట్లా దీన్ని సాధించవచ్చు అని చెప్పేసి, అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఫారిన్ పాలసీ అని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫారిన్ పాలసీ అంటే ఇండియా నైబరింగ్ కంట్రీస్తో ఎట్లా మూవ్ అవుతుంది, వెస్ట్ సైడ్ కంట్రీస్తో ఎట్లా మూవ్ అవుతుంది, ఈస్టర్న్ కంట్రీస్తో ఎట్లా మూవ్ అవుతుంది, అంటే లుకిస్ట్ పాలసీ అండ్ నైబర్ ఫస్ట్ పాలసీ. ఇట్లా పాలసీలు కొన్ని కన్సల్టేట్ చేసుకుంటూ రాసుకుంటే ఎస్ఏ కంప్లీట్ అయిపోతుంది. సో ఇట్లా మీరు అంటే ఈ పేపర్ ఎప్పుడైతే మీరు రిమైనింగ్ 3, 4, 5 పేపర్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే యూ కెన్ ఆన్సర్ దిస్. అంటే కొంత ఎక్స్ట్రా వర్క్ కూడా కావాల్సి వస్తుంది, బట్ ఇట్ యాడెడ్ అడ్వాంటేజ్. ఈ 3 పేపర్స్ మీరు పట్టుగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీరు దీన్ని చేయగలరు. దీనికోసం ఎక్కువ టైం కేటాయించకండి. ఎక్కువ టైం కేటాయిస్తే మీరు లాస్ అవుతారు. ఇక్కడ మీరు ఎక్కువ కేటాయిస్తే ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ఒక 100 ఎస్ఎస్, 150 ఎస్ఎస్, 200 ఎస్ఎస్ తీసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు లాస్ చేసుకోవడం తప్ప మీకు ఎటువంటి మార్క్స్ రావు. ఎందుకంటే ఎస్ఏ పేపర్ అనేది మన చేతుల్లో ఉండదు. ఏ టైంలో ఆ టైంలో ఎట్లా ఇస్తాడో మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఎస్ఏ పేపర్ చూసిన వెంటనే మనకు షాక్ గురవుతాం. క్వశ్చన్స్ డిఫరెంట్ వేలో ఉంటుంది. సో ఆ టైంలో మన మైండ్ అడ్జస్ట్మెంట్, తర్వాత ఏ పాయింట్స్ రాయాలి, దాన్ని ఒక కాన్సెప్ట్ వేలో స్కెలెటన్ ఫామ్ చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఈ సెక్షన్, అందుకే చాలామందికి ఇక్కడ స్కోర్ అనేవి మా బ్యాచ్లో చాలామందికి తగ్గడం జరిగింది. సో లాస్ట్ 1 minute ఇక్కడ లాస్ట్లో క్వశ్చన్ చూడండి. సెక్షన్ 2లో ద వరల్డ్ నవ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ న్యూ మొబిలిటీ రెవల్యూషన్, ఎగ్జామిన్ ఇండియాస్ ఎఫర్ట్స్ అట్ యాక్సిలరేటింగ్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తామా
ఎస్ఏ పేపర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి వస్తున్నాను. ఎవరైనా ఇన్స్టిట్యూట్ కానీ మేము కానీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తామా? చేయలేము. నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు ఆన్సర్ చేయడం జరిగిందంటే, నేను అక్కడ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. ఆ పాలసీ చదవడం జరిగింది. హైబ్రిడ్ పాలసీ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్, సోలార్ అవి ఉంటాయి కదా, ఆ పాలసీని బాగా నీట్గా చదవడం జరిగింది. ఆ పాయింట్స్ తీసుకొచ్చి నేను ఎస్ఏ పేపర్గా రాయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కన్సెప్ట్స్ ఏమున్నాయి, ప్రజెంట్ కంట్రీ ఈజ్ గివింగ్ సబ్సిడీస్ టు ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, తర్వాత పాలసీస్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందో ఆ పాలసీస్ రాయడం, తర్వాత ఏవైతే స్కీమ్స్ అవి రాయడం, తర్వాత లాస్ట్లో ఫైనల్గా కన్సెంట్స్ ఏమున్నాయి, సరైన రీఛార్జ్ స్టేషన్స్ లేకపోవడము, కస్టమర్ అవేర్నెస్ లేకపోవడము, సో అట్ ది సేమ్ టైం లిథియం మెటల్ ఒక షార్టేజ్ ఉండడం వల్ల బ్యాటరీస్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేకపోవడము. సో ఇట్లాంటివన్నీ రాసుకుంటూ ఫైనల్గా కంక్లూజన్లో వీటిని ఓవర్కమ్ చేయడం ఎట్లా అని చెప్పేసి రాస్తే ఫైనల్గా సరిపోతుంది. సో అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ మీకు ఎకానమీ కూడా యాడ్ అవుతుంది, ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కవర్ అవుతున్నాయి కదా. సో అందుకే మీరు ఆ పేపర్స్ పర్ఫెక్ట్గా ఉండండి, ఆటోమేటిక్గా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఈ పేపర్ మీకు కలిసి వస్తుంది. ఇది చెప్తాను. ఫైనల్గా మీరు ఇంటర్వ్యూ ఫ్రేమ్లో ఇంటర్వ్యూలో మీకు ఎంత స్కోర్ చేయగలిగారు? ఇంటర్వ్యూకి మీరు తీసుకున్న ప్రిపరేషన్ మెథడ్స్ ఏంటి? యాక్చువల్గా నేను లాస్ట్ 2018 నోటిఫికేషన్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ జాబ్ రాకపోవడంతో కొద్దిగా డిసప్పాయింట్లో ఉన్నప్పటికీ నేను జాబ్ లాంగ్లో పెట్టేసి నేను టైమ్ అని ఒక ఇన్స్టిట్యూట్లో నేను ఫ్యాకల్టీగా చేస్తూ ఉండేవాడిని. అంటే కంటెంట్ డెవలపర్గా చేసేవాడిని. అంటే పర్టికులర్గా నేను క్వశ్చన్స్ మ్యాగజైన్ పేపర్ చేసేవాడిని. సో నేను సెర్చ్ చేసేవాడిని ప్రతి ఇన్ఫర్మేషన్. పర్టికులర్గా నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, తర్వాత డౌన్ టు ఎర్త్, ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్తో బాగా సెర్చ్ చేసేవాడిని. సో దానివల్ల నాకు ఫైనల్గా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. బట్ ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత ఆ డిసప్పాయింట్మెంట్ ఇంకా నమ్మలేకపోయాను నేను. అంటే నాకు నిజంగా వచ్చిందా లేకపోతే రాలేదా అని చెప్పేసి ఆ టైంలో ఫస్ట్లో సివిక్ సెంటర్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. మన సార్ వాళ్ళు మాక్ ఇంటర్వ్యూ చేసేటప్పుడే అన్నారు, సార్ మీకు గ్రూప్ 1 ఇంటర్వ్యూ వచ్చింది, మీరు మర్చిపోయినట్టున్నారు, ఇంకా స్టిల్ అదే డిసప్పాయింట్లో ఉన్నట్టున్నారు అని చెప్పేసి. సో ఎందుకంటే ఇన్ని రోజులు పడ్డ దెబ్బలన్న వల్ల కోలుకోలేక మైండ్ అలా ఉండిపోయింది. సో ఫర్దర్గా ఫస్ట్ ఇంటర్వ్యూలో కొంచెం పర్ఫార్మెన్స్ మాక్ ఇంటర్వ్యూస్లో బాగాలేకుండా తర్వాత స్లోగా నేను ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. నా ఇంటర్వ్యూ వచ్చేసి రమణారెడ్డి సార్ బోర్డులో జరగడం జరిగింది. నా ఇంటర్వ్యూ పర్టికులర్గా వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్లో కూడా నా బ్యాక్గ్రౌండ్, ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ దాని గురించి అడగడం జరిగింది. తర్వాత సీనియర్ అకౌంటెంట్ జాబ్లో ఏ సాఫ్ట్వేర్స్, మీరు సీనియర్ అకౌంటెంట్ కదా, ఈ మధ్య రీసెంట్గా స్కామ్లు ఎక్కువ జరుగుతున్నాయి కదా, వాటిని ఎట్లా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, తర్వాత ఈ కరప్షన్, అకౌంటింగ్ సంబంధించి కొన్ని కరప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని ఎట్లా ఏ సాఫ్ట్వేర్ ద్వారా మీరు గుర్తిస్తారు, ఇట్లా క్వశ్చన్స్ అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ టైంలోనే కర్ణాటకలో ఫ్రీ బస్ ట్రావెల్ అది లాంచ్ చేయడం జరిగింది. సో ఫ్రీ బస్ ట్రావెల్ అనేది మంచిదా, లేకపోతే ఆర్టీసీకి చాలా లాస్ అవుతుంది కదా, ఇది మంచిదా కాదా ఒకసారి చెప్తారా, నాకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే అడగడం జరిగింది. సో ఆ టైంలో యాక్చువల్ నాకు తెలీదు. మామూలుగా మనం పేపర్లో చదువుతుంటాం ఫ్రీ బస్ ట్రావెల్ అంటే ఏముంది, మహిళలందరికీ ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, అంతకుమించి ఏముంటుంది అనుకుంటాం. బట్ దాని రోల్ ఆన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రీ బస్ వల్ల మోస్ట్లీ చాలామంది ఇప్పటికీ ఉమెన్స్కి ఏంటంటే వెళ్ళి జాబ్ చేయాలంటే ఒక పెద్ద కన్సర్న్ ఏంటంటే చార్జెస్కి డబ్బు లేకపోవడం. సో ఇప్పుడు భర్తను హస్బెండ్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, తను సొంతంగా బయటికి వెళ్ళాలనే ఆలోచన వస్తుంది. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ దే ఆర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద వర్కింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, ఏదో ఒక సెక్టర్లో వర్క్ చేయాలని ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకు. సో ఎప్పుడైతే ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుందో లేబర్ మార్కెట్లో, ఆటోమేటిక్గా జీడిపి ఆఫ్ ఏ స్టేట్ ఆ జీడిపి ఆఫ్ ఏ కంట్రీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. పర్టికులర్గా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్ అనేవాళ్ళు ఈ ఫ్రీ బస్ ట్రావెల్ వల్ల పర్టికులర్గా ఈ టూరిజం సెక్టర్ అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎక్కడైతే గుడులకి లేకపోతే వేరే టూరిస్ట్ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళడం వల్ల దాని టూరిజం మీద డిపెండ్ అయిన కొన్ని ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి బూస్టప్ రావడం జరిగింది. సో నేనైతే మ్యాటర్ చెప్పానో అదే మ్యాటర్ ఒక హిందూ పేపర్లో, సో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఇచ్చిన తర్వాత ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో ఈ పాయింట్స్ కూడా సేమ్ చెప్పడం జరిగింది. సో అవే పాయింట్స్ నేను అక్కడ చెప్పడం జరిగింది. సో మొత్తంగా నా ఇంటర్వ్యూ ఫేవర్గా బాగానే జరిగింది విత్ పాజిటివ్ అవుట్కమ్. ఫైనల్గా నాకు ఇంటర్వ్యూలో 61 మార్కులు వేయడం జరిగింది అవుట్ ఆఫ్ 75 మార్క్స్. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్. ఇప్పుడు ఒక 10 minutes ఆన్లైన్ పార్టిసిపెంట్స్ మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకున్నా చాట్ బాక్స్లో అయినా మెసేజ్ చేయండి, ఆర్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, I will unmute you, you can ask the question. So there are already some questions have been asked in the chat box. So we'll take up these questions. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, రివిజన్ టిప్స్ ఏమన్నా చెప్తారా?
నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగానే ప్రిపేర్ అయ్యడం జరిగింది సీనియర్ అకౌంటెంట్గా ఉంటూ. యాక్చువల్గా మనకు ఆఫీస్ టైంలో కొన్ని పర్మిట్ చేయవు కాబట్టి ఆఫీస్ టైంలో మనకు వీలు కాదు. సో నేనైతే ఆఫీస్ అంటే 6:00 నుంచి 9:00 వరకు ప్రిపేర్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ అయిన వెంటనే 7 to 11:30 వరకు ప్రిపేర్ అవ్వడం జరిగింది. బట్ మీ ఆఫీస్లో ఎవరైతే హెడ్స్ ఉంటారో, మన సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ముందే చెప్పేయండి, మేము ఇట్లా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అని చెప్తే వాళ్ళు అట్లీస్ట్ కొంతమంది అలో చేస్తారు. కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి. సో మీరు జాబ్ చేస్తూ కూడా ఏదైనా సిస్టంలో చూసుకుంటూ చదవడము, అంటే ఆన్లైన్ మోడ్లో చదవడము, బుక్స్ డైరెక్ట్గా పట్టుకోకుండా ఆన్లైన్ మోడ్లోనే కంప్యూటర్ సిస్టంలో చూసుకుంటూ చదవడం ఇట్లా చేస్తే బెస్ట్. ఎందుకంటే 6 to 9 అనేది ఒకసారి వీలు కాకపోవచ్చు కాబట్టి మీరు జాబ్ చేస్తున్న టైంలో అట్లీస్ట్ 2 hours అన్నా కేటాయిస్తే బాగుంటుంది. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అంటే మీరు ఆటోమేటిక్‌గా ప్రిపేర్ అవుతున్నామని ఒక ఇన్ఫర్మేషన్ మీరు సుపీరియర్స్‌కి చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం కన్వే చేసి చూసి చూడనట్టు ఉండడం. ఇట్లా చేసుకుంటే మీరు ఆఫీస్ అవర్స్‌లో కూడా చదువుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. పర్టిక్యులర్‌గా బిఫోర్ ఆఫీస్ అండ్ ఆఫ్టర్ ఆఫీస్‌కే ఫాలో అవ్వడం అంటే కుదరదు. లాస్ట్ ఎగ్జామ్‌లో ఉన్నప్పుడు మాత్రం లీవ్ తీసుకోండి కంపల్సరీ. ఇంకొక క్వెషన్ ఏందంటే మెయిన్స్‌లో ఎంత వరకు స్కోర్ చేస్తే మనకి ఇంటర్వ్యూ కాల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ ప్యూర్‌లీ డిపెండింగ్ ఆన్ ద టఫ్‌నెస్ ఆఫ్ ద పేపర్. మనం చెప్పలేమండి. అది బట్ మామూలుగా అంటే గ్రూప్ 1 ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకుతో ట్రెండ్ ఏదైతుందంటో 80 to 90 మార్క్స్ ఈచ్ పేపర్. ప్రతి పేపర్‌లో 80 to 90 మార్క్స్. లేదంటే ఒక పేపర్‌లో 90 వచ్చి ఇంకో పేపర్‌లో 70 ఇట్లా వచ్చినా పర్లేదు. బట్ గుడ్ స్కోర్ వచ్చేసి 80 to 90 ఈ రేంజ్‌లో ఉంటే కంపల్సరీ డెఫినిట్‌గా గెట్ ఎ ఇంటర్వ్యూ కాల్. అది మెయింటైన్ చేయండి. ఎందుకంటే 80 to 90 అంటే 8 5 40 15 కదా! ఈచ్ క్వెషన్ కంపల్సరీ ఒక 6 మార్క్స్ వచ్చేటట్టు మీరు ప్రాక్టీస్ చేస్తే 90 మార్క్స్ వస్తాయి. ఒకవేళ 6 క్వెషన్ రాకుండా 5 మార్క్స్ ఒక క్వెషన్‌లో 5 వేసినా కూడా 80 to 90 మధ్యలో వేరీ అవుతుంది కాబట్టి దీనికే ఫిక్స్ అయిపోండి. కంపల్సరీ గెట్ ఎ ఇంటర్వ్యూ కాల్. ఇప్పుడు ఏపీ ఎకనామిక్ సర్వే లేటెస్ట్ రిలీజ్ అవ్వలేదు కదా! ఏది చదవచ్చు? మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటూ ఏం లేదు. అంటే ఏపీ ఎకనామిక్స్ సంబంధించి అఫీషియల్ ఒక సోర్స్ అంటూ ఏం లేదు కాబట్టి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్‌లో రిలీజ్ చేసిన ఏపీ ఎకనామిక్స్ సర్వే 2022-23 దీని మీద డిపెండ్ అవ్వండి. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏపీ ఎకనామిక్స్ సర్వేలో సపోజ్ ఫిషరీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే పాలసీలు వైఎస్ఆర్ 1కు తర్వాత ఎంఎస్ఎంఈ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉన్నాయి కదా! తర్వాత వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. ఏపీ స్టేట్ నుంచి ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ పోతున్నాయి. తర్వాత సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏ సెక్టర్స్‌లో ఎట్లా ఉంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! దీన్నే ఫాలో అవ్వండి. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ కొత్త సర్వే వస్తుంది. అప్పుడు అప్డేట్ చేసుకోండి. కొత్త సర్వే వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలంటే చేయనవసరం లేదు. దీన్ని ఫాలో కావండి. బట్ అప్పుడు వచ్చిన తర్వాత ఏదైతే ఈ పార్ట్స్ ఏదైతే క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో నంబర్‌ది ఆ నంబరింగ్ అనేది అప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? షార్ట్ నోట్స్ యాక్చువల్‌గా గ్రూప్ 1కి సంబంధించి షార్ట్ నోట్స్ అంటే ఒకటే అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ గాని, ఎకానమీ గాని సింపుల్‌గా ఏదైనా పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ టైప్‌లో సపోజ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద డిజిటల్ ఎకానమీ. డిజిటల్ ఎకానమీకి సంబంధించి ఏందంటే డిజిటల్ డివైడ్ లేకపోతే ఎంపవర్‌మెంట్ ఆఫ్ రూరల్ పీపుల్ ఇట్లా కొన్ని అంటే సింపుల్‌గా హెడ్‌లైన్స్ ఒకటే కొన్ని మీరు రాసుకుంటే సరిపోతుంది. కాకపోతే అవేవైతే బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ హెడ్‌లైన్స్ రాసుకున్న తర్వాత మీరు దాన్ని ఎలాబొరేట్ చేసే కెపాసిటీ మీకు ఉండగలగాలి. అప్పుడే మీరు అది పాసిబుల్ అవుతుంది. అదర్‌వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే నేనేమంటున్నానంటే పర్టిక్యులర్‌గా ఒక పాయింట్ ఏదైతే ఉందో సపోజ్ ఒక చిన్న పాయింట్ ఏందంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఆర్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అన్నారనుకోండి. దానికి సంబంధించి చిన్న బుల్లెట్ పాయింట్స్. క్లైమేట్ నో ఎఫెక్ట్ ఆన్ ద క్లైమేట్ ఇట్లా రాసుకోండి. మళ్ళీ దాన్ని ఎలాబొరేట్ చేయగలగాలి. అట్‌లీస్ట్ 2 to 3 లైన్స్ ఎలాబొరేట్ చేయగలిగేటట్టు ఉండాలి. నెక్స్ట్ మీకు ఎస్ఎన్‌డి పేపర్‌లో మీకు మంచి స్కోర్ వచ్చింది కదా! ఆల్‌మోస్ట్ 80+. మనకి పేపర్ చూసినా ఇచ్చిన క్వెషన్స్ అంతా వెరీ డైనమిక్ ఇన్ నేచర్. సో స్టాటిక్ బుక్స్ చదివిన వాళ్ళకి అక్కడ కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితి ఎదురై ఉంటుంది. సో హౌ యూ హ్యాండిల్ అనేది మిస్టర్ సూర్య నుంచి ప్రశ్న. సూర్య గారు ఒకటి చెప్తున్నాను. మీరు ఎస్ఎన్‌టికి సంబంధించి 2018 నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ 1 ఉందో ఎవరైతే అపియర్ అయ్యిండ్రో ఆ ఎగ్జామ్‌కి వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు. ఏమని ఏదో ఒక చిన్న బుక్ స్టాటిక్ బుక్ ఏదైతే ఉంటుందో ఎస్ఎన్‌టికి ఆ బుక్ ప్రిపేర్ అవ్వడం వల్ల పెద్ద యూజ్ లేదు. ఎందుకంటే అంత డైనమిక్ అడుగుతున్నాడు. కరెంట్ రిలేటెడ్ అడుగుతున్నాడు అని వాళ్ళకి అర్థమైపోయి ఉంటది కాబట్టి నౌ దిస్ ఇయర్ దే చేంజ్డ్. బట్ ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్‌లో దొరికే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5 బుక్ దానికి స్టిక్ అవ్వడం వల్ల మీరు కావాలంటే అడిగి చూడండి ఎవరైనా. ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ప్రతి లైన్ కూడా చదివినా కూడా ఈ పేపర్‌లో మీకు 80 రాలేవు. ఎందుకంటే అంత డైనమిక్ పార్టే అడగడం జరిగింది. ఎవరైతే న్యూస్ పేపర్ ఫాలో అవుతారో, ఎవరైతే కరెంట్ మ్యాగజైన్స్ ఇట్లాంటివి ఎవరైతే డౌన్ టు ఎర్త్ గాని
లేకపోతే వేరే ఇంకేదో సైన్స్ రిపోర్టర్ ఇట్లా కొన్ని మ్యాగజైన్స్ ఎవరైతే ఫాలో అవుతారో, లేకపోతే గవర్నమెంట్ వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి. సిఎస్ఆర్ వెబ్సైట్స్ కానీ, సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వెబ్సైట్స్, ఆర్ఎల్స్ డౌన్ టు ఎర్త్ వెబ్సైట్, ఇట్లా కొన్ని ఫాలో అవ్వండి. అవే మీకు అప్డేట్ ఇస్తాయి. సపోజ్ ఒక చిన్న క్వశ్చన్ చూడండి. నిసార్ లాస్ట్ టైం మేము రాసినప్పుడు నిసార్ ఒక దాని గురించి అడిగాడు యాక్చువల్గా. సార్ మిషన్ నిసార్ గురించి. నిసార్ గురించి అడిగాడు. ఆ నిసార్ గురించి మీరు ప్రైవేట్ బుక్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇస్రో వెబ్సైట్కి వెళ్తే దాంట్లోనే వాళ్ళు ఫుల్ పేజ్గా ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం. నిసార్ అగ్రిమెంట్ ఏంది, ఏ కంట్రీతో అగ్రిమెంట్ చేసుకోవడం వస్తుంది, నిసార్ అనేది ఎందువల్ల, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి నీట్గా ఉంది కదా. మీరు థర్డ్ పార్టీస్ మెటీరియల్ ప్రిపేర్ అవ్వడం ఎందుకు అవసరం లేదు. సో ఆ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు వెబ్సైట్ మీదే, పర్టికులర్ వెబ్సైట్ మీద ఆధారపడడం మంచిది. సో వై ఈజ్ మానిటరింగ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇస్ క్రూషియల్. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఇస్రో ఇన్ వెదర్ ప్రిడిక్షన్ అండ్ కేపబిలిటీస్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, యాడ్ ఏ నోట్ ఆన్ మిషన్ నిసార్. అంటే ఇప్పటివరకు మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి పర్టికులర్గా ఒక శాటిలైట్స్ ఉన్నాయి కానీ, బట్ దే డు నాట్ ప్రొవైడ్ గుడ్ సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్. డిజాస్టర్ జరిగినప్పుడు, అంటే ఫ్లడ్స్ కానీ లేకపోతే వేరే ఏమైనా ఎర్త్క్వేక్స్ కానీ ఇట్లా వచ్చినప్పుడు మనం పర్టికులర్గా ఒక పెద్ద శాటిలైట్స్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే శాటిలైట్స్ అంటే ఏం లేవు. అంటే రీసెంట్గా ఈ మధ్య గమనించుంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ మీద క్రిటిసిజం వస్తుంది. అంటే కరెక్ట్ మీరు రైన్ఫాల్ ఎంత వస్తుందో మీరు ప్రిడిక్షన్ చేయలేకపోతున్నారు. ఒక రైన్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ ఎక్కువ ఉంది. ఒక రైన్ సీజన్ నుంచి ఇంకో రైన్ సీజన్కి గ్యాప్, నెంబర్ ఆఫ్ రైన్ గ్యాప్స్ డేస్ ఎక్కువ ఉంటున్నాయి. మీరు దాన్ని కరెక్ట్గా ప్రిడిక్షన్ చేయలేకపోతున్నారు. సో ప్రజెంట్ డేస్లో ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్పేసి ఇస్తున్నారు. సో ఇట్లాంటివి అక్యురేట్గా ప్రిడిక్షన్ చేయలేకపోతున్నాం కాబట్టి దాని మీద కొన్ని కంట్రవర్సీస్ వచ్చాయి. సో ఇట్లాంటి దాన్ని ఓవర్కమ్ చేయడానికి నిసార్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇట్లాంటివన్నీ మనకు ఏ బుక్లో కూడా దొరకవు. డిపెండ్స్ ఆన్ ద కన్సర్న్ వెబ్సైట్స్, న్యూస్ పేపర్స్, పర్టికులర్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, హిందూ కానీ, ఇట్లా కొన్ని ఫాలో అవ్వండి. నేనైతే మన సివిక్ సెంటర్ వాళ్ళది ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఇచ్చారు. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అవడం జరిగింది. నెక్స్ట్ అదే ప్రశ్నకి అనుసంధానంగా నేషనల్ స్టేట్ ఇష్యూస్కి ఏ న్యూస్ పేపర్ బెటర్గా ఉంటుంది? దాని నుంచి మనము ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోతుంది కదా, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుందా? యా, ఫర్ బోత్ డిపెండ్స్ ఆన్ ఎవరికైతే మీకు కంఫర్ట్ బట్టి హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. పర్టికులర్గా నవే డేస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. కొంచెం అంటే మనకు ఆలోచనకు తగ్గట్టు ఉండడం కానీ, లేకపోతే ఎగ్జామ్ సెంటర్కి వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి సెంటర్కి ఇవ్వడం వల్ల కొంచెం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఫోకస్ ఆన్ యువర్ విష్, అప్ టు యూ. ఇట్ ఇస్ either హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్, బట్ మై రికమెండేషన్ ఇస్ గో ఫర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇట్ ఈస్ ఏ గుడ్ ఇన్ఫర్మేషన్. పర్టికులర్లీ ఏదైనా క్వశ్చన్, క్రిటిసిజం క్వశ్చన్ సంబంధించి క్రిటికల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు నీట్గా, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రజెంట్ స్టేటస్ అయింది నీట్గా ఇస్తుంది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు. సో డిపెండ్ ఆన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ పర్టికులర్. నెక్స్ట్ ఈ రూల్డ్ పేపర్లో మనం డయాగ్రామ్స్ వేయాల్సి వస్తే మీరు ఎలా వేస్తారు? ఎందుకంటే మనకి యూపీఎస్సీలో అయితే బ్లాంక్ ఉంటుంది. పర్లేదు, వేయచ్చండి. మనకు రూల్ పేపర్ చేంజ్ చేయలేం కాబట్టి ఆ రూల్ పేపర్లోనే మీరు ఏదో ఫ్లో చార్ట్ కానీ లేకపోతే డయాగ్రామ్స్ అని రిప్రజెంటేషన్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు నీట్గా డయాగ్రామ్ విత్ ఇన్ 12 minutes ఏదైతే ఉందో ఆ టైంలో చేయగలరా లేదని కూడా ఆలోచించుకోండి. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జామినర్కి ఆ ఫ్లో చార్ట్లో కానీ ఆ డయాగ్రామ్లో కానీ అర్థమయ్యేటట్టు ఉండాలి. అంతేగాని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరే, డయాగ్రామ్ వేరంటే మళ్ళీ మీరు కంపల్సరీ మంచి మార్క్స్ అయితే రావు. సో మోస్ట్లీ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అవసరం ఎక్కడ వస్తుందంటే మీకు ఎకనామీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో వస్తుంది. ఎస్, అది ఆ ఫ్లో చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ వేసే కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే మీరు నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయడం ఆ టైంలోనే మీకు వస్తుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ డయాగ్రామ్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలో అర్థం కాదు ఆ టైంలో. సో ముందే ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇట్ నాట్ పాసిబుల్. బట్ రూల్స్ లైన్స్లో మీరు డయాగ్రామ్స్ వేసుకోవచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంకోటి, ఎస్ఏ పేటర్న్ రాసేటప్పుడు మీరు ఏమైనా డెఫినేషన్తో స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఐ మీన్ అనెక్డోట్తో స్టార్ట్ చేస్తారా అనేది స్టూడెంట్ యొక్క డౌట్. చూడండి, ఎస్ఏ పేపర్ అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక ఎస్ఏ ఇచ్చాడు అనుకోండి, ప్రజెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఎట్లా ఉందో రాయండి అని ఒక ఇచ్చాడు అనుకోండి. ముందే చెప్పాను, దాని డెఫినేషన్తో స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే రీసెంట్గా కాప్ సమ్మిట్ జరిగింది కదా ఖతార్లో, సో యుఏఈలో. సో దీన్ని రీసెంట్గా అక్కడ అప్డేట్ ఏదైతే జరిగిందో అది రాయొచ్చు. లేకపోతే ఇంకోటి ఏదైనా స్టార్టింగ్ ఏదైనా డెఫినేషన్ తోనే, అంటే క్లైమేట్ చేంజ్ అంటే ఏందో ఆ డెఫినేషన్తో స్టార్ట్ చేయొచ్చు మీరు. బట్ నాకు సంబంధించి కొన్ని ఎన్విరాన్మెంట్కి సంబంధించి కొన్ని కొటేషన్స్ రాస్తేనే బాగుంటుంది. లైక్ సపోజ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక ఎస్ఏ వచ్చింది అనుకోండి, కొన్ని కొటేషన్స్ ఉంటాయి. టిల్ ద ఎవరీ ట్రీ ఈజ్ కట్, టిల్ ద ఎవరీ ఫిష్ ఈజ్ కాట్,
till the every drop of water in a river get polluted, humans cannot understand that they can't live with eating money అని. అంటే డబ్బు కోసం పర్యావరణాన్ని ఏ విధంగా విధ్వంసం చేస్తున్నాడు అనేది ఆ కొటేషన్ ద్వారా చెప్పొచ్చు మనం, ఇబ్బంది ఏం లేదు. లేదా మీకు ఆ టైంలో ఆ కొటేషన్ అనేది రాలేదు, గుర్తు లేదనుకోండి, రీసెంట్గా ఆ టైంలో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏదైనా సమ్మిట్స్, కాప్ సమ్మిట్స్ కానీ లేకపోతే ఇంకో ఏదైనా మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడైనా సమ్మిట్స్లో పాల్గొనడం కానీ జరిగితే కరెంట్ అఫైర్స్లో దాన్ని యాడ్ చేసేసుకోండి. లేదంటే క్లైమేట్ చేంజ్ అంటే దాని డెఫినేషన్ ఎంత రాస్తే సరిపోతుంది, దీంట్లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఆ క్లైమేట్ చేంజ్ క్వశ్చను సార్ ఓకే యాక్చువల్ గివ్ మీ దట్ 5th పేపర్, ఆ క్లైమేట్ చేంజ్ క్వశ్చన్ పేపర్ 5లో వస్తే మీరు ఇంట్రొడక్షన్ 2 to 3 లైన్స్గా పర్మిట్ అవ్వండి. అది ఎస్ఏ మటుకు వస్తే మటుకు ఒక హాఫ్ పేజ్ వరకు రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మీరు అంటే అడిగే పేపర్ 1లో ఆడుతున్నాడా పేపర్ 5లో ఆడుతున్నాడా అనేది చూసి ప్రిపేర్ అవ్వడం మంచిది. సో ఇట్ ఈస్ విత్ మీ ఓన్లీ. ఇక్కడ చూడండి 13 క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమేట్ గోల్ ఈజ్ లిమిటింగ్ ద ఎర్త్ వార్మింగ్ టు 1.5 degrees Celsius. వాట్ హ్యాపన్స్ టు వరల్డ్ ఇఫ్ యూ పాస్ ద క్రూషియల్ 1.5 degrees Celsius క్లైమేట్ థ్రెషోల్డ్? అత్యంత ముఖ్యమైన వాతావరణ లక్ష్యం భూమి వేడెక్కడాన్ని 1.5 degrees పరిమితం చేయడం. మనం కీలకమైన నిర్దిష్ట 1.5 degrees Celsius వాతావరణ తీవ్రతను దాటితే ప్రపంచానికి వచ్చిన ప్రమాదం ఏంటి అని చెప్పేసి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దిస్ క్వశ్చన్. బట్ దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే యాక్చువల్గా రీసెంట్గా ఈ కొన్ని సైన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇచ్చిన కొన్ని ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ బట్టి ఆల్రెడీ వి క్రాస్ దిస్ వన్. సో ఆ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ లాస్ అయింది కాబట్టి ఫర్దర్ లాస్ కాకుండా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి రాస్తూ క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తున్నాడు, వాట్ హ్యాపన్స్ టు ద వరల్డ్ ఇఫ్ యూ పాస్ ద క్రూషియల్ 1.5 degrees Celsius? కంపల్సరీ కొన్ని చోట్ల ఫ్లడ్స్ వస్తాయి, డిసీజెస్, ట్రోపికల్ కంట్రీస్లో ఉండే డిసీజెస్ మనకు కూడా డిసీజెస్ వస్తాయి. తర్వాత మాల్న్యూట్రిషన్ పెరుగుతుంది, పావర్టీ పెరుగుతుంది, ఎందుకంటే రైన్ ప్యాటర్న్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది కాబట్టి. కోస్టల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో మాల్దీవ్స్ కానీ శ్రీలంక, కొన్ని మన మార్షల్ ఐలాండ్స్, ఇట్లా పసిఫిక్ ఓషన్లో ఉండే కొన్ని ఐలాండ్స్ ఏవైతే ఉంటాయి కంపల్సరీ సబ్మెర్జెన్స్ అవుతాయి. ఇట్లాంటి కొన్ని రాస్తూనే ఇంకా కొత్తగా ఏమైనా రాయొచ్చా, దీనికి వాల్యుయేషన్గా ఏమైనా రాయొచ్చా అంటే ఇది మన కెపాసిటీ బట్టి ఉంటుంది, ఇన్నోవేటివ్గా రాసే విధానం బట్టి ఉంటుంది. నేను రీసెంట్గా ఒక అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్కి జీ ట్యాగ్ ఇస్తుంది. ఈ ట్యాగ్ ఇస్తుంది మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. అయితే ఈ ట్యాగ్ అందుకున్న ప్రొడక్ట్స్ కొన్ని క్లైమేట్ చేంజ్ వల్ల వాటి యొక్క ఉనికిని దెబ్బతింటుంది. అంటే అవి యాక్చువల్ తమిళనాడులో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, క్లైమేట్ చేంజ్ వల్ల ఆ ప్రొడక్ట్స్ పండలేకపోతాయన్నట. అవైతే ప్రొడక్ట్స్ సపోజ్ కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉంటాయి ప్రొడక్ట్స్, అవి అక్కడ క్లైమేట్ చేంజ్ వల్ల దెబ్బతింటున్నాయి, దాని యొక్క జిఐ ట్యాగ్ని అవి కోల్పోతున్నాయి. సో దీన్ని కూడా యాడ్ చేయొచ్చు కదా మన ఎగ్జామ్లో. అంటే జిఐ దోస్ ప్రొడక్ట్స్ విత్ దట్ గాట్ జిఐ ట్యాగ్ ఆల్సో ఎఫెక్టెడ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ అన్న పాయింట్ యాడ్ చేస్తే, అంటే అందరూ రాసే ఇన్ఫర్మేషన్ కన్నా మీరు కొంచెం కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చేట్టు ఉంటుంది కదా. ఇది ఎక్కడ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ మనకు? ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే బుక్స్లో కంపల్సరీ దొరకదు, న్యూస్ పేపర్ ఫాలో కావాలి. లేదంటే ఒక్కొక్క సపోజ్ డిసర్టిఫికేషన్ సంబంధించి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, క్లైమేట్ చేంజ్ సంబంధించి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, లేకపోతే మ్యాంగ్రూవ్ సంబంధించి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, ఇట్లా కొన్ని అంటే కొన్ని వెబ్సైట్స్ ఫాలో కావండి. వాళ్ళు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ పాయింట్స్ కొన్ని ఇస్తాడు, అవి ఫాలో అయ్యి అవి రాస్తే సరిపోతుంది. కానీ అందరు రాసే పాయింట్స్ కన్నా మీరు రాసే పాయింట్స్ కొంచెం బాగుంటే ఎగ్జామ్ ఆటోమేటిక్గా అట్రాక్ట్స్ 1 or 2 marks మోర్ కంపేర్ టు అదర్స్. ఇంకొక రిలవెంట్ క్వశ్చన్, సబ్హెడింగ్స్ పెట్టేటప్పుడు దానికి అండర్లైన్ చేస్తారా, బాక్స్ ఏమైనా వేస్తారా, బోల్డ్ లెటర్లు ఏమైనా రాస్తారా, క్యాపిటల్ లెటర్లు ఏమైనా రాస్తారా? నేను రాసేటప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ కంపల్సరీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఎగ్జామినర్కి రీచ్ కావాలి అంటే నేనేం చేసేవాళ్ళంటే దాన్ని క్యాపిటల్ లెటర్స్లో రాసేవాడిని. క్యాపిటల్ లెటర్స్లో రాస్తే ఇట్ ఇస్ సంథింగ్ ఏదో ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టుంది, ఇంపార్టెంట్గా ఉన్నట్టుంది, ఇతను క్యాపిటల్ లెటర్స్లో రాస్తాడు అని చెప్పేసి ఎగ్జామినర్కి అర్థమవుతుంది. సో వీ గెట్ మోర్ మార్క్స్. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు సైడ్ హెడ్డింగ్స్ కానీ రాస్తే పర్లేదు, బట్ అండర్లైన్ మాత్రం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ మనకు ఎగ్జామ్స్లో అలా ఉండదు. ఓన్లీ చాయిస్ ఈజ్ హైలైట్ ఇన్ ద సెన్స్ రైట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, అంతే తప్ప అండర్లైన్ చేయకూడదండి. అండర్లైన్ చేస్తే కంపల్సరీ యూ గెట్ పెనాల్టీ మార్క్స్. ఆ ప్రొవిజన్ లేదు, బట్ రాయకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, స్కెచ్మెంట్స్ కానీ అండర్లైన్స్ కానీ వాడకూడదు అని చెప్పేసి. దిస్ క్వశ్చన్ ఐ విల్ టేక్ అప్. అందరూ న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి అని చెప్తున్నారు, కానీ ఎవరు ఏం చదవాలి, ఎలా నోట్ మేకింగ్ చేసుకోవాలనేది కామన్ క్వశ్చన్. సో ఓన్లీ థింగ్ ఈస్ దట్ మీరు సిలబస్ని పక్కన పెట్టుకొని న్యూస్లో వచ్చిన అంశాలు ఏ విధంగా సిలబస్కి లింక్ అయింది దాన్ని ఐడెంటిఫై చేయడం. అంటే ఏ టాపిక్స్ మీరు ఫోకస్ చేయాలనేది ఎలా తెలుస్తుంది అంటే ఆ టాపిక్ మనకి సిలబస్లో ఏ విధంగా లింక్ అయింది, దెన్ యూ హ్యావ్ టు టేక్ దట్ సిలబస్, దట్ టాపిక్
సే ఫర్ ఎగ్జాంపుల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉంది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ మనకి పాలిటీ ఎక్కడ సంబంధిస్తుంది, దానికి ఒక 4 పాజిటివ్ ఆస్పెక్ట్స్, ఒక 4 నెగిటివ్ ఆస్పెక్ట్స్, మీ యొక్క కంక్లూషన్ ఏంటి అనేది మీరు అలా నోట్ చేసుకుంటే, ఇప్పుడు మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఐఎల్ఓ రీసెంట్గా ఒక సర్వే ఇచ్చింది, దాంట్లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఎకానమీ పేపర్లో ఏ విధంగా సిలబస్కి లింక్ అయింది. దట్ ఈస్ వాట్ హౌ టు రీడ్ ద న్యూస్ పేపర్, ఇంటిగ్రేట్ యువర్ న్యూస్ పేపర్ ఇంటూ ద ఎగ్జామ్ ప్రిపరేషన్. ఇంకోటి ఏంటంటే న్యూస్ పేపర్ ఏది ఫాలో కావాలి, ఏది ఫాలో కావద్దు, ఎట్లా నోట్ చేసుకోవాలంటే సపోజ్ ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు రీసెంట్గా ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఫ్రీబీస్ అంటాం కదా, ఇవి మంచివా కాదని చెప్పేసి కంట్రవర్సీ ఉంది. సో రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అది ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఫ్రీబీస్ వల్ల అడ్వాంటేజ్ అయింది, డిసడ్వాంటేజ్ అయింది, ఫైనల్గా కంక్లూజన్ కూడా దాంట్లో నీట్గా ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి చదివి అట్లాంటి నోట్ చేసుకుంటే మీకు ఎస్ఏ పేపర్లో కంపల్సరీ అది యూజ్ అవుతుంది. సో మనము ఈ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో అది కంటెంపరీ ఇష్యూస్ని మన సిలబస్లో ఏవైతే అంశాలు ఉంటాయో వాటికి అనుసంధించుకోవడం వల్ల మీరు న్యూస్ పేపర్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని న్యూస్ పేపర్ చదవమన్నారని చెప్పేసి ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా చదవనవసరం లేదు. సిలబస్కి అనుసంధానంగా ఏదైతే టాపిక్ ఉందో దానికి రిలవెంట్ ఉందా లేదా అని ఫాలోఅప్ చేసుకుంటే సరిపోతుంది. పర్టికులర్గా మీకు న్యూస్ పేపర్ అవసరం ఎక్కడ ఫాలో అవుతుందంటే ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. సపోజ్ మనకి ఇచ్చిన ఎకానమీ పేపర్లో మానిటరీ ట్రాన్స్మిషన్ అని ఒకటి ఉంటుంది. మానిటరీ ట్రాన్స్మిషన్ ఎకానమీలో సార్ పేపర్ 3 ఒకసారి ఇవ్వండి. మానిటరీ ట్రాన్స్మిషన్ అని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మనకు ఎగ్జామ్లో, మెయిన్స్ ఎగ్జామ్స్లో. యా, ఇన్ సెక్షన్ 1 second question, what is meant by monetary policy transmission? Explain the issues experienced during the process of monetary policy and suggest steps to overcome the issues. మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ ద్రవ్య ప్రసార విధానం అంటే ఏమిటి, ద్రవ్య ప్రక్రియలో ఎదుర్కొన్న సమస్యలు వివరించండి, మరి ఈ సమస్యలు అధిగమించడానికి చర్యలను సూచించండి అన్నది. మానిటరీ పాలసీ గురించి, మానిటరీ పాలసీ కమిటీ గురించి మీరు రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బేస్ రేటు ఇవన్నీ మొత్తం మీరు బుక్స్లో చదువుతారు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుందంటే మీకు న్యూస్ పేపర్ ద్వారానే వస్తుంది. చాలాసార్లు మన ఆర్బీఐ గవర్నర్స్, ఇంతకుముందు పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ చాలామంది వాళ్ళు మానిటరీ పాలసీ మేమైతే రేట్స్ అంటే రెపో రేటు, రివర్స్ రెపో, ఎంఎస్ఎఫ్ ఈ రేట్స్ తగ్గించినప్పుడు మేము రేట్ తగ్గించినా కూడా బ్యాంక్స్ రేట్స్ తగ్గించుకోకుండా సేమ్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ప్రజలకి లోన్స్ ఇస్తున్నాయి. ఇది మంచి ప్రాక్టీస్ కాదు. సో ఈ మంచి అంటే యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత కూడా బ్యాంక్స్ వడ్డీ రేట్లు తగ్గించుకోకుండా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ప్రజలకు ఇస్తే ఉపయోగం ఏముంది, ఏం లేదు కదా. సో దీన్ని ట్రాన్స్మిషన్, ఇది చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఆర్బీఐ గవర్నర్ చెప్పడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఎక్కడ జరుగుతుందంటే మీరు పేపర్ ఫాలో అయినప్పుడే దీన్ని మీరు కోట్ చేసుకోగలరు. సో ఫైనల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిస్తుందో బ్యాంక్స్ కూడా వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే గెట్ క్రెడిట్స్. ఇట్లా రాయొచ్చు మీరు. నెక్స్ట్ ఆదర్శ్, ఐఎమ్ ఏ కామర్స్ స్టూడెంట్, పేపర్ 5లో క్యూటీ పార్ట్కి ఎలా ప్రిపేర్ కావాలో చెప్పండి ప్లీజ్. క్యూటీ పార్ట్ అంటే క్వాంటమ్ టెక్నాలజీను. క్యూటీ పార్ట్ కెన్ యూ ఎలాబరేట్? ఆదర్శ్ మీరు క్యూటీ అనేది ఒకసారి మెసేజ్ చేయండి. దెన్ వన్ మోర్ స్టూడెంట్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ గవర్నెన్స్ ఎథిక్స్ నోట్స్ మెటీరియల్ ఏంటి? యాక్చువల్గా తెలుగు మీడియం వాళ్ళకి గవర్నెన్స్ ఎథిక్స్ సంబంధించి కొంచెం ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. బుక్స్ అయితే సఫిషియెంట్గా లేవు, ఓకే, లిమిటెడ్గా ఉంది. బట్ ఇంగ్లీష్లో మీరు ప్రిపేర్ అయ్యి వాటిని కావాలంటే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ పేషెంట్స్ ఉంటే కొంచెం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఫాలో అయ్యి మీరు ట్రాన్స్లేషన్ చేసుకోండి తెలుగు మీడియంలో. లేదంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే నో ప్రాబ్లం. ఇంగ్లీష్ మీడియం నేనైతే ఎథిక్స్ ఫాలో అండే బుక్స్ వచ్చేసి డికే బాలాజీ బుక్ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఒకటి చెప్తున్నాను, వేరే బుక్స్ మీరు మల్టిపుల్ బుక్స్ ఫాలో అయినప్పుడే మీ అపజయాల్ని మీరే మూట కట్టుకున్నట్లు అవుతారు. మల్టిపుల్ బుక్స్ ఎప్పుడు ఫాలో అవ్వకండి, సింగిల్ బుక్కే ఫాలో అవ్వండి. దాంట్లో ఉండే నీట్గా ఇప్పుడు ఈ ఇయర్లో 2023లో ఎథిక్స్ పార్ట్లో డికే బాలాజీలో లేని ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, మోస్ట్లీ అంతా ఉంది. బట్ మనం నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడే అది మనం ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయగలం. సో ఒక బుక్ లిమిటెడ్, డికే బాలాజీ కానీ ఒకవేళ మీకు నచ్చితే వేరే బుక్ ఏదైనా ఫాలో అవ్వండి. బట్ లిమిట్ టు ఓన్లీ 1 book, నాట్ మోర్ దెన్ దట్. మిస్టర్ రామ్ ఈజ్ ఆస్కింగ్, సార్ ఏవో పోస్ట్ ఇంకా అదర్ పోస్ట్ సాటిస్ఫాక్టరీగా ఉంటాయా? మీరు అందులో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్, బికాజ్ మోస్ట్లీ ఆర్డీఓ డిఎస్పి మీద జాబ్ ప్రొఫైల్ ఒకటే మోస్ట్లీ ఉంది బయట. మీ జాబ్ ప్రొఫైల్ ఎలాంటి ఉంటుందనేది హీ వాంట్స్ టు నో అబౌట్. యా, గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మేము అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అంటే హాస్పిటల్లో మేనేజ్మెంట్ అంతా మేమే చూసుకుంటాం, అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా మేమే చూసుకుంటాం. అంటే పర్టికులర్గా స్టాఫ్ నర్సెస్ కానీ వేరే ఎంప్లాయీస్, పారామెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా రిక్రూట్మెంట్ అంతా మేమే చూసుకుంటాం. ప్లస్ శాలరీస్ కూడా మేమే చేయాలి.
అట్ ద సేమ్ టైమ్ ఫార్మాస్యూటికల్స్ అని డ్రగ్స్ ఏవైతే వస్తున్నాయి వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా పర్చేజ్ చేయాలి, రికార్డ్ కీపింగ్ ఎలా ఉండాలి అని చెప్పేసి అంతా మా కంట్రోల్‌లోనే ఉంటుంది. సో, ఆ జాబ్సే కాదు, మా అడ్మినిస్ట్రేషన్ ఏవోగా కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్‌గా సర్వీస్ చేయొచ్చు, ఇబ్బందేం లేదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కొత్తగా స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో, వాటిని ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్‌లో సర్వీసెస్‌ని పేషెంట్స్‌కి ఎట్లా ప్రొవైడ్ చేసే ఎఫిషియెంట్‌గా ప్రొవైడ్ చేసేటట్టు చేయాలనేది మన అడ్మినిస్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇది జాబ్ వాటితో కంపేర్ చేసుకుంటే పెద్ద బోరేం ఉండదండి. బానే ఉంటది. సో, ఏ జాబ్‌లో అయినా మనం జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదో ఒకటి చేయాలి కంపల్సరీ అని చెప్పేసి. సో, గుడ్ జాబ్, ఇబ్బందేం లేదండి. బావుంటది. ప్లస్ ఇంకోటేందంటే ఇప్పుడు రీసెంట్‌గా స్టేట్ గవర్నమెంట్ డిప్యూటీ కలెక్టర్స్‌ని కూడా మాకు అడ్మినిస్ట్రేటర్‌గా ఇవ్వడం జరిగింది. రీసెంట్‌గా లాస్ట్ 1 మంత్ బ్యాక్. సో, గుడ్ జాబ్ కంపేర్డ్ టు అదర్స్. ఇట్ ఆల్సో ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ జాబ్. నెక్స్ట్ మహేష్ రెడ్డి ఈస్ ఆస్కింగ్, తెలుగు మీడియం వాళ్ళకి గ్రూప్ 1 రాదని అంటున్నారు. ఏం చేయాలి? అంతా తెలుగులోనే చదువుతున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా. ఇది అపోహ మాత్రమే. ఇది అపోహ మాత్రమే. కంపల్సరీ అట్లేం అనుకోకండి. మీరు ఇప్పుడు 2023లో కొంతమంది డిప్యూటీ కలెక్టర్స్ తెలుగు మీడియం వాళ్ళకొచ్చినాయి. స్వాతి మేడం ఇన్‌ఫాక్ట్ స్వాతి మేడమే మాకు దానికి ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్. నౌ వర్కింగ్ ఇన్ గుంటూరు అనుకుంటా. హ్మ్. సో, అట్లా ఒపీనియన్ అయితే వదిలేసేయండి. తెలుగు మీడియంలో కూడా ఎఫెక్టివ్‌గా ప్రెజెంటేషన్ చేస్తే మంచి మార్క్సే వస్తాయండి. దాన్నేం అట్లేం మీరు ఇబ్బంది పడకండి. లేదు, నేను ఇంగ్లీష్‌లో రాయగలను, నాకు ఇబ్బందేం లేదనుకుంటే గో ఫర్ కన్వర్ట్ టు ఇంగ్లీష్ మీడియం. బట్ తెలుగు మీడియంలకి తక్కువ మార్కులేస్తారు, ఇంగ్లీష్ మీడియంలకి ఎక్కువ మార్కులేస్తారనేది అపోహ మాత్రమే. అట్లేం ఫాలో కాకండి. డిప్యూటీ కలెక్టర్‌లో మనకి ముగ్గురు తెలుగు మీడియం వాళ్ళే ఉన్నారు. అది అపోహ మాత్రమే. మనం మీకు తగినంత ఎఫర్ట్ పెడితే ఇది రియాలిటీ ఏందంటే కొన్ని దగ్గరలో మనకి ఎథిక్స్ ఇట్లాంటి పార్ట్ సిలబస్‌లో, ఎస్ఎన్‌టీలో మీకు కొంత నాణ్యమైన మెటీరియల్ లేకపోవడం అనేది ఒక ఛాలెంజే కానీ, సార్ చెప్పినట్లు మంచి మెటీరియల్ తీసుకొని దానికి వీలైనంత ట్రాన్స్‌లేషన్ చేసుకుంటే మీకు మిగిలిన వాటిలో మీకు ఇంకా ఈజీ. ఇప్పుడు ఎస్ఐ ఇట్లాంటి వాటిలో మీకు మదర్ టంగ్‌లో మీరు రాసే అడ్వాంటేజు, అర్థం చేసుకునే కేపబిలిటీ ఇంగ్లీష్ మీడియంలో రాసేటప్పుడు కొంతవరకు వెనుకబాటు ఉంటుంది. సో, 2 మీడియమ్స్‌కి పాజిటివ్ మైనస్ ఉంటుంది. యూ హావ్ టు వర్క్ ఆన్ వేర్ ద కంటెంట్ ఈస్ నాట్ అవైలబుల్. దెన్ యూ హావ్ అడ్వాంటేజ్. సో, డిప్యూటీ కలెక్టర్‌లో ముగ్గురు తెలుగు మీడియం ఆస్పిరెంట్సే ఉన్నారు. యూ కెన్ ప్రొసీడ్. దేర్ ఇస్ నో క్వెషన్ ఆఫ్ సార్ ఆ యెస్. క్వెషన్‌కి ఆన్సర్ నేను చెప్తానండి. యెస్. ఎస్సే పేపర్ సంబంధించి మీరు మదర్ టంగ్‌లో రాయడం వల్ల ఫుల్‌గా మీ ఒపీనియన్స్ అనేవి ఫ్రీగా చెప్పేయొచ్చు. అంటే మీరు క్వెషన్ ఏమడుగుతున్నాడో మనం ఏం రాయాలని చెప్పేసి నీట్‌గా చెప్పేస్తారు. ఎట్లాంటి లాంగ్వేజ్ కన్‌స్ట్రక్షన్ ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎథిక్స్ పార్ట్, గవర్నెన్స్ పార్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ డీల్ చేసేటప్పుడు అక్కడ కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ ఇష్యూ అవుతది. ప్లస్ అక్కడ కంటెంట్ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి అక్కడ మీరు కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. అంతకుమించి ఇబ్బందేం ఉండదు. బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేందంటే గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ రాస్తారు. బట్ ఎస్ఏ పార్ట్‌కొచ్చేపాటికి కొంచెం కన్‌స్ట్రెయింట్ అవుతుంది. ఎందుకంటే ఫ్రీగా మన ఒపీనియన్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేము. లాంగ్వేజ్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల. సో, అంతకుమించి ఏం లేదు. వన్ మోర్ స్టూడెంట్ ఈస్ ఆస్కింగ్, యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేయొచ్చా? ఇప్పుడైతే ఒకప్పుడు చేసేవాళ్ళ ఇబ్బందయ్యేది గానీ, ఇప్పుడైతే చేయొచ్చండి. ఎందుకంటే ఒక ఏపీ ఎకానమీ, తర్వాత ఏపీ హిస్టరీ ఇట్లాంటివి తప్ప మోస్ట్‌లీ టీఎస్‌పీఎస్సీ గానీ, ఏపీపీఎస్సీ గానీ సిలబస్ అంతా దాదాపు ఒక 60% వరకు సేమే ఉంది గదా! రీసెంట్‌గా యూపీఎస్సీ మా అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ దాదాపు సేమ్ ఉండేటట్టు కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది గోవాలో జరిగిన సమ్మిట్‌లో. సో, ప్రిపేర్ అవ్వచ్చండి. ఇబ్బందేం లేదు. ఎక్సెప్ట్ ఏపీ టాపిక్స్ ఆర్ తెలంగాణ టాపిక్స్, ఇక్కడ రీజనల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి తప్ప మీకు గవర్నెన్స్ గానీ, ఎథిక్స్ గానీ, ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా సివిల్స్ లెవెల్‌లోనే ఇస్తున్నాడు కదా క్వెషన్ పేపర్స్. సో, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. సరే, ఇప్పుడు ఇస్తున్న క్వెషన్ పేపర్ స్టాండర్డ్‌కి ఓన్లీ బుక్స్ మీద రిలై అవుతుంటే మనం రేస్‌లో ఉండలేము. అలా ప్రిపేర్ అవ్వాలి. ఐ మీన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఉన్న స్టాండర్డ్‌కి? అసలు బుక్స్ మీద ఆధారపడి ఒక 1 ఆర్ 2 బుక్స్ మీద ఆధారపడి ప్రిపేర్ అవ్వాలనుకునే ఆలోచనే తప్పండి. ఎందుకంటే ఇప్పుడుండే ట్రెండ్స్ ఒకప్పుడు 2011, 13 ఆ నోటిఫికేషన్ ఆ టైంలో అయితే ఒక 1 ఆర్ 2 బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోయేది. బట్ ఇప్పుడైతే మోస్ట్‌లీ ఔట్ ఆఫ్ ద బుక్సే ఇస్తున్నాడు కాబట్టి న్యూస్ పేపర్స్, గవర్నమెంట్ వెబ్‌సైట్స్ ఇంతకుముందు కూడా చెప్పాను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్స్, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ సిఎస్ఆర్ వెబ్‌సైట్స్ ఇట్లా కొన్ని ఫాలో అయితే తర్వాత ఇస్రో వెబ్‌సైట్ గాని, ఇట్లా వాళ్ళ వెబ్‌సైట్స్ మనం విజిట్ చేసినప్పుడు ఏవైతే పాలసీ మెజర్స్ ఏవైతే తీసుకున్నారో అవి ఉంటాయి. సో, మనం కరెంట్ అఫైర్స్ ప్రెజెంట్ న్యూస్‌లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది. బుక్స్ 1 బుక్ మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీకి స్టిక్ అని అవ్వకండి. బట్ ఈ ఫార్ములా అన్నిటికి వర్తించదు.
మీరు హిస్టరీ తీసుకోండి. హిస్టరీలో మీరు ఎన్ని బుక్స్ చదవలేం కదా! ఒక బుక్కే స్టిక్ అవ్వచ్చు. ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత క్వెషన్స్ అన్ని ఏ బుక్ రాసినా కూడా కొంతమంది ఎఫిషియెంట్‌గా రాయొచ్చు. కొంతమంది కొన్ని బుక్స్‌లో ఎఫెక్టివ్‌గా లేకపోవచ్చు. బట్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ మాత్రం ఒకే బుక్‌కి రిస్ట్రిక్ట్ అయిపోండి. బట్ ఇక్కడ సైన్స్ అండ్ ఎకానమీ ప్లస్ ఇక్కడ ఈ పేపర్స్‌కి మనం ఒకే బుక్ మీద రిలే కాలేము. ఎందుకంటే అంతా కంటెంపరరీ ఇష్యూసే ఎక్కువ అడుగుతున్నారు. ఈ పేపర్ సంబంధించి మీరు మ్యాగజైన్స్, పబ్లిక్ వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ వెబ్‌సైట్స్ అవి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇది, తర్వాత బుక్ కూడా రవిపి అగ్రహారం లాంటి బుక్ మీకు బేసిక్స్ ఇస్తుంది. స్టార్టింగ్ ఇస్తుంది కాబట్టి అది ఫాలో అవ్వండి. ప్లస్ దీనికి సంబంధించి ఎకనామిక్ సర్వే ఈస్ అబ్సల్యూట్ సోర్స్ ఆఫ్ ద ఈ పేపర్, ఫోర్త్ పేపర్. ఎకనామిక్ సర్వేకి మించిన మంచి బుక్ ఎక్కడ ఉండదండి మీకు. ఎకనామిక్ సర్వే లాస్ట్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ ఎకనామిక్ సర్వే నుంచే వచ్చాయి. థర్డ్ ఇది ఫోర్త్ పేపర్ ఎకనామిక్ పేపర్. ఒకసారి చూడండి మీరు ఈ ఎకనామిక్ సంబంధించి నేను చెప్తాను. అంటే నా ఏదైతే నేను ఎక్స్‌ప్రెస్ చేశానో అవి నేను మీకు ప్రాక్టికల్‌గా మీకు ప్రూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి వాట్ ఈస్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్‌మెంట్. ఇది లాస్ట్ టైమ్ 2019-20 ఎకనామిక్ సర్వేలో ఉందండి. దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. అదే క్వెషన్‌లో 9th క్వెషన్‌లో బి ఆప్షన్ వచ్చేసి వాట్ ఈస్ మీన్డ్ బై ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. రీసెంట్‌గా 2022-23 ఎకనామిక్ సర్వేలో మీరు ఇండస్ట్రీస్ అనే ఒక చాప్టర్‌లో దీని క్వెషన్ ఇండస్ట్రీ 4.0 గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న మెజర్స్ నీట్‌గా ఉంటాయి. ఏ మెజర్స్ తీసుకున్నాడు? దాని సమర్థ పోర్టల్ ఒకటి ఉంటుంది. సమర్థ తర్వాత ఉద్యమ్ భూమి పోర్టల్ ఇవి కొన్ని ఉంటాయి. సో ఇవి లాంచ్ చేసినారు. అదే విధంగా సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది హైదరాబాద్‌లో లాంచ్ చేయడం జరిగింది. ఇట్లా కొన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ మనకి ఎకనామిక్ సర్వేలోనే దొరుకుతాయి కదా! వేరే ఎక్కడ దొరకవు. Mr. I think this question we addressed. ఆన్సర్ షీట్లో 20 లైన్స్ ఉన్నాయి, 28 లైన్స్ ఉన్నాయి. ఈచ్ లైన్‌కి 4 వర్డ్స్ రాసిన 100 వర్డ్స్‌కి ఒక ఈచ్ సైడ్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది టాపర్స్ 3 పేజెస్ రాశారంట. అంత కంటెంట్ ఎలా రాశారు తక్కువ టైంలో? సీ సారీ అండి. ఎందుకంటే అంత 3 పేజెస్ రాయడం అంటే అది జరగదు ప్రాక్టికల్‌గా. ఆఫ్‌కోర్స్ మీకు రైటింగ్ ప్రాక్టీస్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. రాయగలుగుతారంటే రాయొచ్చేమో. బట్ నార్మల్‌గా అయితే 3 పేజెస్ అన్ని క్వెషన్స్‌కి రాయడం అంటే ఇది ఇంపాసిబుల్, సాధ్యం కాదు. మాక్సిమం మనము 2 పేజెస్‌కే రిస్ట్రిక్ట్ అవ్వడమే బెస్ట్. లేదు కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంది. 2 పేజెస్ కన్నా మించి ఎక్కువ రాయాలంటే 3 పేజెస్ రాయాలంటే మీ దగ్గర కంటెంట్ ఉండాలి. స్పీడ్ కూడా ఉండాలి. అప్పుడే సాధ్యమవుతుంది. బట్ అది మీరు 15 క్వెషన్స్‌కి యూనిఫార్మ్‌గా అయితే ఆ ఫార్ములా మీరు వర్కౌట్ కాదు. మోస్ట్‌లీ 2 పేజెస్‌కి రిస్ట్రిక్ట్ అవ్వడం బెటర్. ఒకవేళ కొన్ని క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా రాయగలం అనుకుంటే ఇంకో హాఫ్ పేపర్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అంతే 2.5 పేజెస్ అంతకుమించి అవసరం లేదు. మహమ్మద్ ఖాదర్ ఈస్ ఆస్కింగ్, ఐఎమ్ తెలంగాణ, ఏబిపిఎస్సిలో ఎంత పర్సెంట్ పోస్టులు అదర్ స్టేట్ వాళ్ళకున్నాయి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈసారి కూడా చాలా మంది సెలెక్ట్ అయినారు. 2016 నోటిఫికేషన్ అయితే దాదాపు 8 మెంబర్స్ సెలెక్ట్ అయినారండి. సో 40% ఉంటుంది. 60:40 కదా! 40% కాదు. మనకి ఇక్కడ స్టేట్ వైడ్ పోస్టులు, జోనల్ పోస్టులు, రీజనల్ పోస్టులు అని ఉంటుంది. ఇట్ విల్ వేరీ అండి. 15%, 20% అనేది ఉంటుంది. సో మీకు మినిమం గ్యారంటీ అనేది మనకి 100 పోస్టుల్లో ఒక 8 మంది నుంచి 7 మంది వరకు అదర్ స్టేట్స్ వాళ్ళు వస్తారు. కొన్ని పోస్టులు మల్టీ మల్టీ పోస్టులు జోన్ ఉంటాయి. నుంచి కొన్ని స్టేట్ వైడ్ క్యాడర్ ఉంటాయి. స్టేట్ వైడ్ క్యాడర్ అయితే ఉందండి. మల్టీ స్టేట్ కొన్ని ఉంటాయి. మల్టీ జోనల్ పోస్టులు ఉంటాయి. అంటే స్టేట్ నుంచి మన కిందకి వెళ్ళేటప్పటికి రిజర్వేషన్ అనేది పెరుగుతుంది. పై నుంచి కిందకి స్టేట్ క్యాడర్‌కి వెళ్ళేటప్పటికి యాక్చువల్‌గా ఎక్కువ తక్కువ ఉంటుంది. వేరే స్టేట్ వాళ్ళకి స్టేట్ డిప్యూటీ కలెక్టర్ అనుకోండి. యెస్ ఎక్కువ ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్‌కి ఎక్కువ ఉంటుంది. యెస్ అదే కొన్ని పోస్టులు ఎంపీడీఓ అనేది జోనల్ పోస్ట్. అక్కడ మీకు తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. సో ఇట్లా అంటే పోస్ట్ బట్టి మీకు అది రిజర్వేషన్ కోటా అనేది ఓపెన్ కోటా అనేది కొంచెం మీకు తగ్గుతూ వస్తుంటుంది. అది కొంచెం చూసుకోండి. పర్లేదు రాసుకోవచ్చండి. యెస్ రాయొచ్చు. డీఎస్పీకి డిప్యూటీ కలెక్టర్స్‌కి మీరు అబ్వియస్‌గా పోటీ పడొచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది సెలెక్ట్ అయినారు. ఇబ్బంది ఏం లేదండి. ప్రొసీడ్. గో అహెడ్. సో ఐ థింక్ షీ వాంట్స్ టు నో సరణ ధనపాల్ సరణ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కి ఎలా ఉంటుంది? ఎంపీడీఓ లాగా మాత్రమే ఉండదు. డెఫినెట్లీ అండి. ఎంపీడీఓ మాదిరి ఓకే. మనం ఏదైనా ఎంపీడీఓ కూడా మన రీసెంట్‌గా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఒక పోస్ట్ క్రియేట్ చేయడం ఉంది ప్రమోషన్ ఛానల్ కోసం. ఎంపీడీఓగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ తర్వాత మీరు పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటాం. సో ఆ డిస్ట్రిక్ట్ సీఈఓ అంటాం. పంచాయతీరాజ్ ఆఫీసర్ ఆ డిస్ట్రిక్ట్ సీఈఓ అంటాం. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాం. పంచాయతీరాజ్ సీఈఓ అంటాం. సో మా దాంట్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా మాకు గ్రోత్ రేట్ ఎట్లా ప్రమోషన్ ఛానల్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మేము ఇప్పుడు ఏవోగా అపాయింట్ అయ్యాం కదా! వితిన్ 3 to 4 ఇయర్స్. ఒకప్పుడైతే 5 ఇయర్స్ పట్టేది. ఇప్పుడు నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఎక్కువ స్టేట్ గవర్నమెంట్ ఒక అజెండాగా పెట్టుకుంది కదా! నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి. సో ఆటోమేటిక్‌గా మాకు ప్రమోషన్ ఛానల్ పెరిగిపోతుంది. వితిన్ ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ మాక్సిమం మేము ఏడీగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రమోషన్ వస్తుంది మాకు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మొత్తం మెడికల్ కాలేజ్ గాని లేకపోతే మా పైన ఎవరు ఉంటారు సుపీరియర్స్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ ఉంటుంది.
డిప్యూటీ డైరెక్టర్ తర్వాత జాయింట్ డైరెక్టర్ పోస్ట్ ఉంటుంది. జాయింట్ డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ ఉంటుంది. అయితే మీరు వితిన్ 25 ఇయర్స్ ఆ ఏజ్‌లో మనకు కొట్టుకుంటే మనకు మీరు డైరెక్టర్ వరకు వెళ్ళొచ్చు. జేడీ నుంచి డైరెక్టర్ వరకు వెళ్ళొచ్చు. బట్ మోస్ట్ 35 40 ఆ ఏజ్‌లో కొట్టుకుంటే మటుకు మీరు డిప్యూటీ డైరెక్టర్ వరకు వెళ్ళొచ్చు. ఇబ్బంది ఏం లేదు. డిప్యూటీ డైరెక్టర్ జాబ్ బావుంటది. కన్ఫర్డ్ ఈక్వల్స్ టు కన్ఫర్డ్ ఐఏఎస్ క్యాడర్. I think Prakash is asking how to meet. సో దిస్ సండే ఐ విల్ బి అవైలబుల్ అట్ వైజాగ్. మీరు కాకినాడ అని చెప్తున్నారు కదా. సండే ఒక ఓరియంటేషన్ సెషన్ మనకి విశాఖపట్నం బ్రాంచ్లో ఉంది. ఎంవిపి కాలనీ 10 to 12 మార్నింగ్ సెషన్. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు వాంట్స్ టు మీట్ మీ ఇన్ పర్సన్, యూ ప్లీజ్ కమ్ టు దే. లేకపోతే మంది సివిక్ సెంటర్ నెంబర్ ఉంది కదా, 7013495019. టుమారో ఈ జస్ట్ టెక్స్ట్, ఐ కెన్ కనెక్ట్ త్రూ కాల్ ఆల్సో, నో ఇష్యూ. So this question he is repeatedly asking. In essay, can we start with story or anecdotes as in UPSC essay, or should we like a GS expanded answer? యాహ్! స్టార్ట్ లైక్ అనెక్డోట్స్, స్టార్ట్ విత్ స్టోరీ అనెక్డోట్ రాయొచ్చండి. ఇబ్బంది ఏం లేదు. ఎస్సేలో నేను అదే ఇంతకుముందు అన్నాను. మీరు మిగతా సెకండ్ పేపర్ టు ఫిఫ్త్ పేపర్ రాయడానికి ఫస్ట్ పేపర్‌కి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ పేపర్‌లో ఒక స్టోరీతో కూడా రాసుకోవచ్చు. స్టార్ట్ చేయొచ్చు. ఇంట్రొడక్షన్ అనేది ఒక స్టోరీతో గాని, లేకపోతే ఒక అనెక్డోట్‌తో గాని స్టార్ట్ చేయొచ్చు. ఇబ్బంది ఏం లేదు. మీకు ఒక స్టోరీ మంచిగా రాయగలను అనుకుంటే ఇట్ గివ్స్ బెస్ట్ ఇంప్రెషన్ టు ద అతను ఎగ్జామినర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఇస్తే కంపల్సరీ డెఫినెట్లీ గో అహెడ్ అండి. ఇబ్బంది ఏం లేదు. స్టార్ట్ చేయొచ్చు. మీరు పర్టికులర్‌గా డెఫినేషన్‌తోనే స్టార్ట్ చేయాలి అట్లా ఏమి ఉండదు. సో గుడ్ ఐడియా. Mr. Suresh is asking how to improve score from average to better. Is answer writing better than any other method? Note making from now is preferable or not? Please clarify. అంటే ఇతను 3 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇప్పుడున్న యావరేజ్ స్కోర్ నుంచి ఇంకా బెటర్ అప్ చేయడం ఏంటి? దానికి టూల్ ఆన్సర్ రైటింగ్ మాత్రమేనా? దానికి ఏమైనా రీప్లేస్మెంట్ ఉందా? నోట్ మేకింగ్ ఇప్పటి నుంచి చేసుకోవడం మంచి పద్ధతా? యాక్చువల్‌గా వన్స్ మెయిన్స్ షెడ్యూల్‌లో డేట్స్ ఇచ్చినప్పుడు మనకు టెన్షన్ ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో మనకు సఫిషియెంట్ టైం ఉండదు కాబట్టి మీరు పర్ఫెక్ట్‌గా నోట్స్ మేకింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఎటువంటి డేట్స్ ఇవ్వని టైంలోనే స్టార్ట్ చేయడం బెస్ట్. ఎందుకంటే మైండ్‌లో 100 డేస్ ఉంది, 150 డేస్ గో అని ఉంది, తర్వాత 200 డేస్ ఉంది. ఈ ఆలోచన ఉండదు కాబట్టి మైండ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుంది. మీరు దాని ఆన్సర్ రైటింగ్ ఎట్లా చేయాలి? ఒక వేలో రాయాలా? ఇంకొక వేలో రాయాలా? ఫ్లో చార్ట్స్‌తో రాయాలా? లేకపోతే డయాగ్రామ్స్‌తో రాయాలా? ఎట్లా రాయాలి అని చెప్పేసి మీ మైండ్ ఎట్లా ఇన్నోవేటివ్ అనేది ఆలోచన అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి దిస్ అ గుడ్ టైమ్ టు స్టార్ట్ ఆన్సర్ రైటింగ్ ఇన్ ఇన్నోవేటివ్ వే, నాట్ నార్మలీ విత్ అదర్ యువర్ ఫెల్లో స్టూడెంట్స్. సో దిస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ ద ఆన్సర్ రైటింగ్. నోట్ మేకింగ్ సార్ చెప్పినట్టు నోట్ మేకింగ్ ఫ్రమ్ నవ్ ఈజ్ ఎ ప్రిఫరబుల్ అండి. ఎందుకంటే మీకు పేపర్స్‌లో న్యూస్ పేపర్స్‌లో ఏవైతే న్యూస్ వస్తుంటాయో అవన్నీ ఇప్పటి నుంచే మీరు ఆ సిలబస్‌లో ఉందా లేదా అని చెప్పేసి యాక్చువల్‌గా కొన్ని విషయాల్లో సిలబస్‌లో లేకుండా విషయాలు కూడా అడుగుతున్నారు కాబట్టి మీరు అది ఒకవేళ అది ఎకనామిక్ యూజ్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ అవుతుందంటే రాసుకోండి. అంతేగాని సిలబస్ పేపర్ ముందు పెట్టుకొని, టాపిక్స్ ముందు పెట్టుకొని, ఈ టాపిక్ న్యూస్ పేపర్‌కి లింక్ కాదు కదా అని ఆలోచించదండి. కంపల్సరీ ఔట్ ఆఫ్ ద సిలబస్ అని అనలేం గానీ, బట్ ఎక్స్‌ట్రా కొన్ని క్వెషన్స్ మనం యాక్చువల్‌గా సిలబస్‌లో లేని ఒక అంశాల నుంచి కూడా వేరే మనకు క్వెషన్స్ వస్తుంటాయి కాబట్టి ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది మీరు కంపల్సరీ నోట్ మేక్ చేసుకోండి. యూజ్‌ఫుల్ అవుతుంది. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మోహన్, మీరు లాస్ట్ టైం సివిక్ సెంటర్‌లో టెస్టులు రాశారు. 345 గుడ్ స్కోర్. నౌ యూ గాట్ 40. టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి అనుసంధానంగా ఇంతకుముందుగా ఒక ర్యాంకర్ ఇచ్చిన సజెషన్ వి వాంటెడ్ టు ఇంటిగ్రేట్. యూ విల్ బి గివెన్ డిజిటల్ క్లాక్ విత్ ప్రీసెట్ ఆఫ్ 200 అవర్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. మీరు ప్రతిరోజు దాన్ని ఆన్ చేసుకుని హాఫ్ అన్ అవర్ రాసినా, 1 అవర్ రాసినా, 3 అవర్స్ రాసినా ఆఫ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా క్లాక్ క్లిక్కింగ్ అనేది ఉంటుంది. ఎట్లయితే ఎలక్షన్ చూస్తామంటే వీళ్ళు కౌంట్ చేసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ది నెంబర్ ఆఫ్ డేస్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఎగ్జామ్. ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ప్రొడక్టివ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ యూ టేక్ అప్. సో దానికి మనం ఇప్పుడు ఇచ్చే నైపుణ్యత టెస్ట్ సిరీస్ అనేది 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వాట్ ఐ నీడ్ టు కన్వే. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే ఈ 200 అవర్స్ ఆన్సర్ రైటింగ్ చేసి ఇంకా నాకు రాలేదంటే యువర్ కాంపిటెన్సీ క్వశ్చన్ మార్క్. ఇది చేయకుండా కాంపిటెన్సీ ఉండి కూడా మీకు సర్వీస్ రాలేదంటే మియర్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ అంటే ఒకటి ఏం లేదండి, మనకి ఉన్న కంటెంట్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలంటే ఆన్సర్ రైటింగ్ రాస్తుంటే ఒక క్వశ్చన్ రకరకాల వేలో రాస్తుంటే ఆటోమేటిక్గా మీకు ఇంప్రూవ్ అయిపోతుంది. మనకి ఎగ్జామ్లో ఒకవేళ డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకు ఉండే ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ తోటి మనం మౌల్డ్ చేసుకొని ప్రిపేర్ అయిపోవచ్చు.
ఒకటి పర్టికులర్గా పేపర్ 4 ఎథిక్స్ పార్ట్ కూడా ఎథిక్స్ పార్ట్ ప్లస్ ఈ 4, 5 వీటికి సంబంధించి మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ మనం ఎట్లయితే ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతామో బుక్స్లో ప్రిపేర్ అవుతామో లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్లో ఉంటాయో అట్లే వస్తాయని మీరు ఎప్పుడూ ఆలోచించకండి. కంపల్సరీ ఇట్ కమ్స్ ఇన్ డిఫరెంట్ వే. మీరు దానికి రెడీ అయిపోండి అంతే. బట్ ఎట్లా రాయాలి అనేదంటే మీకు ఈ కంటెంట్ ఏదైతే టెస్ట్ సిరీస్లో రాస్తారో ఆ కంటెంట్ని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ మీరు ఆలోచించుకోవాలి. ఎట్లా రాయాలి, దాన్ని ఎట్లా ఎగ్జామినర్ అడిగిన విధంగా నేను ఎట్లా రాయాలని చెప్పేసి రాస్తే సరిపోతుంది. కానీ ప్రీ ప్లాన్డ్గా నేను ఈ క్వశ్చన్కి ఇట్లా రాయాలి అని మొత్తం ఆలోచించుకోండి. మీ మైండ్లో కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ని అడిగిన విధంగా మీరు మోల్డ్ చేసుకొని రాసుకోవడమే సరిపోతుంది అంతే. అదే కదా మనకి ఎగ్జామ్లో ఉండే స్ట్రాటజీ అంటే. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మీకు ఎక్కువ మార్కులు రావాలంటే మీకుండే కంటెంట్ని వాడు క్వశ్చన్ అడిగే విధంగా మీరు ఎంత స్పీడ్గా ఎఫెక్టివ్గా రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇట్ డిసైడ్స్ ద ర్యాంక్. Mr. Shanmukh Rao is again asking the question. మెయిన్స్ లో బీసీడీకి ఎంత తెచ్చుకుంటే ఇంటర్వ్యూ కాల్ రావచ్చు? సో బీసీడీ అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఓపెన్ కేటగిరీ అండి. సో మనం ఇంతకు ముందే చెప్పాను, మన క్వశ్చన్ పేపర్ యొక్క టఫ్నెస్ బట్టి మనకు డిసైడ్ చేస్తాం ముందే. బట్ ఏ కేటగిరీకైనా మీరు 420 ఒకప్పుడు 400 అనాలి, ఇప్పుడైతే ఒక 420 అబౌవ్ ఉంటేనే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు. ఒకవేళ ఉమెన్కి అయితే 400 అది సరిపోతుంది. బట్ జనరల్ కేటగిరీకి వాళ్ళకైతే 420, 430 ఆ రేంజ్లో ఉంటే మటుకు సేఫ్ సైడ్గా ఉంటారు. ప్రస్తుతానికి బీసీడీలో ఈక్వల్స్ టు ఓపెన్ కేటగిరీ కాబట్టి. మిస్టర్ నరసింహ, మీకు పీసీఎం క్లాసెస్ ప్రిలిమ్స్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. మెయిన్స్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఎస్ఏ కంప్లీట్ అయింది. రిమైనింగ్ పేపర్స్ అనేది విల్ బి రెజ్యూమింగ్ సూన్. అది టెస్ట్ సిరీస్ లాంచ్ అయిపోయింది కదా. ఎవరైతే పీసీఎం బ్యాచ్ ఉన్నారో మీకు ఎస్ఏ క్లాసెస్ ప్రిలిమ్స్ క్లాసెస్ అనేది అప్ టు డేట్ అప్డేట్ అయ్యాయి. ఇట్ ఈస్ నౌ ఓన్లీ పెండింగ్ రిమైనింగ్ 3-4 పేపర్స్. ఏదైతే మనకు అప్పుడు ప్యాటర్న్ చేంజ్ అవుతుందని ఒక అపోహ క్రియేట్ చేశారో ఆ నేపథ్యం కాకుండా ఇప్పుడు మనకి ఆల్రెడీ ఓల్డ్ మెథడే కాబట్టి సో వీ మే రిక్వైర్ ఫ్యూ అవర్స్ ఆఫ్ క్లాసెస్ టు కంప్లీట్ మెయిన్స్ ఓరియంటెడ్ క్లాసెస్. విల్ బి గెటింగ్ ద అప్డేట్. ఈ వీడియో యూట్యూబ్లో పెడతారా? విల్ అప్లోడ్ ఇట్. సో వీ హ్యావ్ come to the question and answer sessions. Almost all the questions we have addressed. So with this we wish to conclude the session. As a final concludatory remarks, once again on behalf of Team Civic Center, let me thank you and congratulate and wish you all the best. ఆల్సో నేను క్యాండిడేట్స్కి చెప్పే ఫైనల్ ఇన్ఫర్మేషన్ కన్వే ఒకటే చేయదలుచుకున్నాను. మీరు ప్రిలిమ్స్లో 40 ఎవరైతే అబోవ్ వస్తున్నాయో వాళ్ళు స్టార్ట్ చేయండి. ఎందుకంటే వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం అంటే ఒక మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీరు నీట్గా మీరు ఓన్గా ఆన్సర్ రైటింగ్ మీరే రాసుకోండి. ఆ రాసిన తర్వాత మీరు ఆన్సర్ రైటింగ్ మీరు కరెక్టా కాదని మీరు ఎట్లా మనకు తెలియదు కాబట్టి ఎవరైనా ఒక మనకు మెంటర్ ఎవరు అనుకుంటే అతను టెస్ట్ చెప్తాడు, ఇది కరెక్ట్ రాయచ్చా లేకపోతే రాయకూడదని చెప్తాడు కాబట్టి. సో ఇప్పటి నుంచే మీరు ఏదైనా ఒక పర్ఫెక్ట్ ఏదైనా ఒక గుడ్ సోర్స్ ఏదైతే ఉంటుందో ఇతర న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ స్టాండర్డ్ బుక్స్ కానీ వీటన్నిటి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు సొంతంగా ప్రజెంట్ నోట్స్ మేకింగ్ స్టార్ట్ చేయండి. ఆ నోట్స్ మేకింగ్ మీరు రాసుకున్న నోట్స్ మేకింగ్ మీకు కరెక్టా కాదని ఎప్పుడు తెలుస్తుందంటే ఆ ఇన్ఫర్మేషన్ ఒక ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్లో రాసినప్పుడు మీకు కంపల్సరీ తెలుస్తుంది. అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను నోట్ చేసుకున్నాను లేదని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని మీరు మళ్ళీ ఇక్కడ నోట్స్లో చేంజ్ చేసుకొని ఫైనల్గా ఎగ్జామ్లో అపీర్ అయితే గుడ్ స్కోర్ వస్తుందండి. ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అవుతారు, జాబ్ కూడా వస్తుంది. సో ఇప్పటి నుంచే మీరు ఎవరైతే ఇంకా స్టిల్ స్టార్ట్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటి నుంచే నోట్ మేకింగ్ స్టార్ట్ చేసుకుంటూ వెంటనే టెస్ట్ సిరీస్ రాయండి. కంపల్సరీ గెట్ అంటే టెస్ట్ సిరీస్ రాయడం వల్ల అడ్వాంటేజ్ కంపల్సరీ మీరు జాయిన్ రాయండి అని నేను చెప్పడం లేదు. రాస్తే ఏంటంటే మీకు ఒక పాజిటివ్స్ నెగిటివ్స్ అక్కడ తెలిసిపోతాయి అంతే. ఆ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్లో మీ నెగిటివ్స్ మీరు చేయకుండా ఉంటారు. ఎందుకంటే మెయిన్ ఎగ్జామ్ ఒకసారి రాసిన తర్వాత మీరు మళ్ళీ అయ్యో అనవసరంగా మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్న బాధపడిన తర్వాత కూడా ఉపయోగం ఏం లేదు. మీకు తెలిసే ఉంటుంది గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఎప్పుడో 2 to 3 years ఒకసారి వచ్చే ఆపర్చునిటీ. సో దాన్ని అన్నెసెసరీగా వేరే రకంగా ఆలోచించి మిస్ చేసుకోదండి. రాయడం వల్ల మీకు పోయేది ఏం లేదు కదా, టెస్ట్ సిరీస్ రాయడం వల్ల పోయేది ఏం లేదు కాబట్టి రాస్తే మీకు మీరే ఎంరిచ్మెంట్ అవుతారు. అంతకుమించి ఎగ్జామినర్స్ వాళ్ళేం కారు. సో ఫైనల్గా రిజల్ట్ మీకే వస్తుంది, మంచి జాబ్లో సెటిల్ అయిపోతారు. సో ఇట్ ఇస్ మై గుడ్ విషెస్ టు ఆల్ దోస్ న్యూ ఆస్పిరెంట్స్ writing Group 1 mains examination for this year. Students, once again let me thank for joining the session. We wish all the best. See you again. Thank you. Thank you.